సో స్క్రీన్ ప్లే ఏంటి అండ్ మీరు నోన్ ఫర్ స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్స్ రైటింగ్ అండ్ ఆల్? డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సార్ ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఫిల్మ్స్ చేశారు కదా, మీ క్రెడిట్ ఎక్కడైనా వేరే వాళ్ళు తీసేసుకున్నారు? ఇది ప్రతి రైటర్కి ఉంటుంది. తర్వాత మనకు రావాల్సిన క్రియేటర్ ఫైట్ చేసేవాడిని, రెబల్ కూడా అయ్యా. ఇవి ఉంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అని ఏదైనా చెప్పడానికి ఉంటాయా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అన్నది వెరీ రూత్లెస్, హార్ట్లెస్. కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు చెప్తుంటారు, సార్ పుష్పాలంటే కథ ఏదైనా ఇవ్వండి సార్, పుష్పాలంటే కథ కావాలంటే సుకుమార్ దగ్గరికి వెళ్ళండి. నేను ఇంట్లో కూర్చున్నాం లాస్ట్ వీకే అట్ ది సేమ్ టైం. కొత్తగా వస్తాడు ఇండస్ట్రీకి, నువ్వు ఎంకరేజ్ చేయాలి, నీ సినిమాలో తీసుకోవాలి, అది ఇదని ఎంకరేజ్ చేస్తావు కదా, బాగా కావాల్సినోడు. ఓకే అన్నయ్య తప్పకుండా చేస్తా అంటే ఆయన ఫోటో చూపించాడు. ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకొని, జీన్స్ అది వేసుకొని, నేను సార్ ఎలా ఉన్నాడు, పనికి వస్తాడా అని అంటే ఎంకరేజ్ చేయొచ్చు అనే పర్లేదు, నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి. చిరంజీవి గారు తమ్ముడు వచ్చాడు సార్, బయట వెయిట్ చేస్తాడు, నా చేయని ఏదో ఆయన పంపించాడు, మనం కలపొచ్చు ఫీల్ అవుతాడు అనుకున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ ఎంత దూరం వెళ్తాడు, ఏదైనా చేస్తాడు నచ్చిన వాళ్ళ కోసం. నచ్చకపోతే అతను చేయించడం ఎవరి వల్ల కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు, అంత మొండి. So we are talking about the OG Pavan Kalyan garu. పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే, పొలిటికల్ ఇంక్లైనేషన్ చూస్తే కనుక మీకు జగన్ గారు అంటే, ఎక్స్ ఏపీ సీఎం జగన్ గారు అంటే ఇష్టము అని విన్నాము. సో 9లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా క్యాంపెయిన్కి వస్తుంటే నేను కళ్యాణ్ పూజ రావద్దని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. సో మొన్న ఒక సినిమా ఓపెనింగ్లో కలిసినప్పుడు కళ్యాణ్ అడిగాడు, నువ్వేంటి, నువ్వు జగన్ సపోర్ట్ చేస్తున్నావా? వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని భోజ్లా. అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఫర్ యూ. 50+ మూవీస్, అలాగే 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన ఫిల్మ్స్ గురించి ఆయనతో పాటు మనం కూడా రికాల్ చేసుకుందాం. టుడే వీ హ్యావ్ కోనా వెంకట్ గారు విత్ us. సో రైటర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ఇంకా చాలా ఉన్నాయి. సో జ్యువెల్స్ లాంటి ఫిల్మ్స్ మనకిచ్చారు అండ్ మన చైల్డ్హుడ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిట్ టీవీ సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నేను ఇప్పుడు నోటీస్ చేసింది, మేబీ ఇంతకుముందు కూడా వీడియోస్ లో నోటీస్ చేసింది, ఐ లైక్ యువర్ స్టైల్ సార్. సో డిఫరెంట్ స్టైల్, అంటే యూ హ్యావ్ ఆల్ ద బ్లాక్ హెయిర్ అండ్ దట్ గ్రీన్ సైడ్ లాక్స్ అన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టైల్ సార్. సో మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా ఈ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా? ఓకే. నేను ఆల్వేస్ కొంచెం ట్రెండీగా ఉండడం ఇష్టపడతా. ఓకే. అంటే ఓన్లీ ది ట్రెండ్ కెన్ హైడ్ యువర్ ఏజ్ ఓకే అని నమ్ముతా. సో అలా కాదు, బట్ ఈవెన్ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే రైటింగ్ అవ్వచ్చు, నువ్వు ట్రెండ్ ఫాలో అయినప్పుడు ప్రజెంట్ జనరేషన్ క్లోజ్ గా ఉండగలం, అది నేను నమ్ముతా. ఓకే. ఓకే. సో ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేనా సార్? యా టోటలీ. ఓకే. సో మిమ్మల్ని మీరు అంటే ఫస్ట్ నోటీస్ చేయగానే, మేము అసలు మిమ్మల్ని చూడంగానే ఆర్ మీ రైటింగ్, డైలాగ్, అసలు ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో మా లైఫ్ తో పాటు మీ రైటింగ్, మీ స్టోరీస్ తో పాటు మేము ట్రావెల్ చేస్తూ వస్తున్నాము. సో యాక్చువల్లీ చెప్పాలంటే పెరుగుతూ వస్తున్నామని చెప్పొచ్చు. సో యువర్ లైక్ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సార్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే హౌ డు యూ టేక్ ఇట్ సార్? అంటే అది ఒక్కోళ్ళది ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నాకు ఇట్స్ ఎ ప్యాషన్. రైటర్ పవర్ అన్నది నాకు ఫస్ట్ ఫిలిం నేను ఒకరికొకరని రాశాను. అమ్మ రసూల్ డైరెక్షన్లో. తర్వాత అమ్మా నాన్న తమిళ అమ్మాయి వాజ్ ఎ మేజర్ హిట్ నా కెరియర్లో, నా బిగినింగ్ స్టేజ్. అఫ్ కోర్స్ ఫస్ట్ ఫిలిం సత్య నాది, బట్ అందులో డైలాగ్స్ అండ్ సాంగ్స్
2 సాంగ్స్ రాశాను సత్యలో, రామ్ గోపాల్ వర్మ. సో ఆయన బ్రేక్ ఇచ్చాడు నాకు. తర్వాత కంప్లీట్ తెలుగు ఫిల్మ్ షిఫ్ట్ అయిన తర్వాత రాసిందే ఒకరికొకరు. ఓకే. తర్వాత అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి, వెంకీ, ఇలాగా. సో అప్పుడు స్లోలీ ఫస్ట్ మనకి రైటింగ్ ఫస్ట్ ఏంటంటే మనకి ప్యాషన్ ఫస్ట్ ఉండాలి. లేకపోతే గవర్నమెంట్ జాబ్లో అయిపోద్ది. ఓకే. గవర్నమెంట్ జాబ్ ఏంటి, మనం ఫస్ట్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ కోసం ఎదురు చూస్తాం. ఓకే. ఇంకా ఆ మధ్యలో ఏముంటది ఆ పై ఆఫీసర్ చెప్పింది చెప్పించి అంటే మెకానికల్ లైఫ్ నేను చెప్పేది. ఓకే. ఈవెన్ సో మెకానికల్ లైఫ్ నేను అస్సలు ఇష్టపడను. ఎవ్రీ డే ఏదో ఛాలెంజ్ ఉండాలి, రిస్క్ ఉండాలి. తర్వాత ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ ఫైండ్ ప్లెజర్. అంటే ఎవ్రీడే సక్సెస్ చూడొచ్చు. ఓకే. ఒక మంచి డైలాగ్ పుడితే అదొక సక్సెస్. ఒక మంచి డైలాగ్, మంచి కాయినింగ్, మంచి పంచ్ లైన్, మంచి స్టోరీ ఐడియా, ఎవ్రీడే సక్సెస్ ఉంటుంది. ఓకే. ఈ ఫీల్డ్ అంటే ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఎవ్రీడే ఛాలెంజ్ ఉంటుంది. ఒక సినిమా రాసిన తర్వాత రిలీజ్ దగ్గరకు వచ్చేటప్పుడు 25 years అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒక సినిమా వస్తుందంటే సో దాన్ని ఎలా రిలీజ్ చేసుకుంటారు, మన జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా. సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ద టెస్ట్. ఆర్ యూ విత్ ద ట్రెండ్, ఆర్ యూ అవుట్ ఆఫ్ ట్రెండ్. సో మనకి మన పరీక్షతో పాటు ఆడియన్స్ మనల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆర్ రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ ఓన్లీ ఈ సినిమా ఫీల్డ్లోనే ఉంటుంది. ఓకే. ఏ ఇండస్ట్రీలో ఉండదు. అంటే సాఫ్ట్వేర్, ఐ మీన్ ఎనీ జాబ్ ఈజ్ ఎట్ 9 to 5, 9 to 6 జాబ్. ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా దారుణం. టిల్ రిటైర్మెంట్ యువర్ దేర్. పని చేసినా చేయకపోయినా ఆఫీస్కి. సో వాళ్ళు తెలియని, సో ఇందులో ఆ కిక్, ఆ ఛాలెంజ్, అందుకని మీరు చూస్తే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు త్వరగా ఓల్డ్ అవ్వరు. జస్ట్ లైక్ చిరంజీవి గారు. ఆయన ఆయన ఇంట్లో కూర్చున్నాం లాస్ట్ వీకే అట్ ది సేమ్ టైం. కూర్చుంటే నీకు ఫోటో కొత్తగా వస్తాడు ఇండస్ట్రీకి, నువ్వు అతను ఎంకరేజ్ చేయాలి, నీ సినిమాలో తీసుకోవాలి, అది ఇదని ఎంకరేజ్ చేస్తావు కదా, బాగా కావాల్సినాడు. ఓకే అన్నయ్య తప్పకుండా చేస్తా అంటే ఆయన ఫోటో చూపించాడు. ఆయన ఫ్రెష్గా లాన్లో ఆయన ఒక స్టైల్ తోటి ఇది బయట కూడా వచ్చేది 3-4 days బ్యాక్. అవి ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని, జీన్స్ అది వేసుకొని, నేను ఎలా ఉన్నాడు పనికి వస్తాడా అని అంటే ఎంకరేజ్ చేయొచ్చు అన్నయ్య, పర్లేదు నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి ఆయన ఫోటో. సో ఈవెన్ హీఈస్ క్లోజ్ టు 70 years. మరి ఆయన చూడండి అనిపిస్తాడు, అలాగా అనిపించాడు. సో కారణం ఏంటి అంటే ఇదే, బికాజ్ అందుకని సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు త్వరగా దే విల్ నాట్ ఏజ్. కారణం ఏంటంటే వాళ్ళు ఒకటి ట్రెండ్తో పాటు స్టైల్ మెయింటైన్ చేయడం, ప్లస్ వాళ్ళు దే విల్ ఎవర్ రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో వాళ్ళు మనం ఇంకా బాగా కనిపించాలి యాక్ట్రెస్కి. ఆడియన్స్ ఇప్పటికీ మన కనపడితే స్క్రీన్ మీద విజిల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందం కనిపించాలి, ఫిట్గా ఉండాలి. ఆయన మార్నింగ్ 5 o'clock లేస్తాడు. ఆయన లేచి 5:30కి స్విమ్మింగ్ పూల్లో జిమ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్లో జిమ్, అండర్ వాటర్ జిమ్ చేస్తాడు. ఇదే యూ లుక్ ఎట్ 69-70-year-old guy అవుట్ సైడ్, గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి అంటే వాళ్ళు ఇంకా మన జీవితం అయిపోయింది, ఎప్పుడు పిలుస్తాడు దేవుడు వెళ్ళిపోదాం పైకి అన్నట్టుంటారు. ఇక్కడ అలా ఉండదు. సో ఆ ఛాలెంజింగ్ ఉంటుంది. ఇప్పుడు యూ కెనాట్ గెస్. ఇప్పటికీ చూడండి రవితేజ లవ్ స్టోరీస్ చేసి మెప్పించగలడు. యూ డోంట్ నో హిజ్ ఏజ్, యూ కెనాట్ గెస్ హిజ్ ఏజ్. అలాగే నాగార్జున గారు చూడండి, ఆయన ఎప్పటికీ యాక్టివ్గా, అంటే ప్రతి వాళ్ళు, జగతి బాబు, ఎవ్రీబడి, దీస్ ఆర్ ఆల్ 60+. అందరూ ఓకే 70+. రజనీకాంత్ చూడండి, మొన్న కూడా
ఇప్పటికీ ఇది గ్రేట్ డిమాండ్. ఇప్పటికీ స్టైల్ మెయింటైన్ చేస్తాడు, కీప్స్ హిమ్సెల్ఫ్ ఫిట్. ఎందుకు ఫిట్ అంటే ఫర్ ఆడియన్స్. అంటే యు ఆర్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ బై యువర్ ఫ్యాన్స్, బై ద ఆడియన్స్, మూవీ లవర్స్. అందువల్ల ఇది నాకు ఎగ్జైట్మెంట్. సో ఐ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ సినిమా ఫస్ట్. ఆ పవర్ ఆఫ్ సినిమా ఇదే, ఇట్ విల్ కీప్ యూ యంగ్, ఇట్ మన ఆయుష్ పెంచుతుంది. వెన్ యూ హ్యావ్ నో ఛాలెంజ్, మనకు తెలియకుండా మనం ఒంట్లో ఉన్న ప్రతి అవయవం, ప్రతి ఆర్గన్ మనకు తెలియకుండా ఓల్డ్ అయిపోద్ది. అండ్ అట్మోస్ట్ యాక్టివ్నెస్ కూడా వస్తుంది మీరు దట్ ప్యాషన్ లో. సో వెన్ యూర్ టాకింగ్ ఐ కుడ్ యాక్చువల్లీ ఫీల్ దట్. అది నేను ఐ నోటీస్డ్. నేను ఒకసారి అండ్ అమానంతంలో అనుకుంటా, వెంకీ మూవీ అప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎవరో తెలియదు అప్పటికి. నా పేరు అప్పుడప్పుడు పరిచయం అవుతుంది, కోన వెంకట అంటే తెలుసు కొంచెం, బట్ నా ఫేస్ కానీ నోబడి నోస్ మీ పర్సనల్లీ. కోన వెంకట ఇలా ఉంటాడని తెలియదు అప్పటికి ఎవరికి. వెంకీ ఆ సినిమా అప్పుడు అమ్మ. సో థియేటర్లో నేను వాళ్ళ మధ్యన కూర్చొని చూస్తున్నప్పుడు నెక్స్ట్ రాబోయే డైలాగ్ నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ డైలాగ్ రాబోతుంది, థియేటర్ పగలబడి నవ్వాలి యాజ్ పర్ మై నా జడ్జిమెంట్ ఒక రాశాను కాబట్టి. అది నవ్వితే నేను సక్సెస్ అయినట్టు, నవ్వకపోతే నేను ఫెయిల్ అయినట్టు ఆ సీన్లో అని నాకు వెయిట్ చేసేవాడు. కరెక్ట్గా వచ్చే డైలాగ్ మొత్తం థియేటర్ ఎగిరిపడేది. ఎస్, సక్సెస్. సో మనకు తెలియని ఒక రిమోట్ నా చేతిలో ఉందని ఫీల్ అయ్యాను. ఇప్పుడు నవ్వండి, ఇప్పుడు అందరు ఎడవండి, ఆ పక్క చూస్తే పక్కన ఇలాగా. సో నవ్వించరు, ఏడిపించరు. ఇప్పుడు విజిల్ చేస్తాడు విలన్ ముందు నుంచి ఈ డైలాగ్కి, థియేటర్ విజిల్స్, క్లాప్స్ కొడతారు. ఇలా ప్రతిదీ తెలియని ఒక రిమోట్, అంటే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆడియన్స్ని నేను కంట్రోల్ చేస్తున్నాను, వాళ్ళ ఎమోషన్స్ని. అంటే ఐ కుడ్ మేక్ దెమ్ లాఫ్, క్రై, క్లాప్. సో ద పవర్ ఆఫ్ రైటింగ్ అన్నది అక్కడ అర్థమైంది. నాట్ ఈవెన్ ఫర్ యాక్టర్స్ కూడా ఇదే. సో నా పెర్ఫార్మెన్స్కి ఇప్పుడు నాని ఉన్నాడు, ఇక్కడ ఇలా చేస్తే వాళ్ళు ఏడుస్తారు, ఇలా చేస్తే నవ్వుతారు, ఇలా చేస్తే క్లాప్స్ కొడతారు, ఈవెన్ చిరంజీవి గారు ఇదే యాక్టర్ అని అనుకునే మైండ్లో వాళ్ళు చేస్తుంటారు. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ సినిమా. ఆ ఎగ్జైట్మెంట్ అన్నది ఇప్పటికీ, ఇప్పుడు నేను నా కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేస్తుంది, ఈవెన్ 25 years later ఫస్ట్ ఫిలింకి ఏ ఎగ్జైట్మెంట్, ఏ టెస్ట్ మనం ఫేస్ చేస్తామో ఇప్పటికి అదే ఉంటుంది. ఈవెన్ ఫర్ చిరంజీవి గారు ఇదే పీపుల్ రికగ్నిషన్. ఇప్పుడు ఎక్కడో ఒక రిమోటెస్ట్, ఇప్పుడు నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తా, యూరప్, యుఎస్, ఇవన్నీ. ఇక్కడ రిమోట్ ప్లేస్కి వెళ్ళినా ఒక తెలుగుడు కనపడితే కొన పెడతారు అంటారు ఫ్యామిలీ. మేము ఎవర్రా ఇక్కడ గుర్తుపట్టేది? రిమోటెస్ట్ ప్లేస్ ఆఫ్ యుఎస్లో, అది కూడా మెయిన్ సిటీస్ కూడా కాదు, ఎక్కడో బీచ్ సిటీకి వెళ్ళి రిలాక్స్ అవుతా వెళ్తే ఒక తెలుగు కనపడి, ఓహో అంటే ఆ గుర్తింపు అతని ఫేస్లో నన్ను చూడంగానే వాళ్ళకి హ్యాపీనెస్. అంటే బికాజ్ ఐ గేవ్ దెమ్ సమ్ హ్యాపీ మూమెంట్స్, అవే గుర్తొస్తాయి వాళ్ళకి. అదే మోటివేషన్ మనకి, యూనో. సో మనం సంపాదించాం వాట్ ఎవర్ ఈజ్, ఇది కాదు. సో మా డాటర్ షీ వెంట్ ఫర్ మాస్టర్స్ ఇన్ యుఎస్. అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ తన సామాన్లతో దిగంగానే వాళ్ళు వచ్చి పరిచయం చేసుకొని, ఓకే ఇండియన్ అమ్మాయిలా ఉందని వచ్చి, ఆమె పేరు అంటే ఐమ్ కావ్య కోన అంది. కావ్య కోన అంటే కొనంగటి ఏమైనా అవుతారా మీరు? ఐమ్ హిస్ డాటర్. వాట్? ఇంకా వాళ్ళ సామాన్లు వాళ్ళే మూసేసి, వాళ్ళే మొత్తం సేవలు చేసి, వాళ్ళే టీలు పెట్టి, కాఫీలు వాళ్ళే వంటలు చేసేసి, ద వే ది టుక్ కేర్ ఆఫ్ హర్ బికాజ్ ఆఫ్ మై నేమ్. అండ్ వాళ్ళు ఇదేంటంటే, మీ డాడీ వస్తారా నేను చూడడానికి? వస్తారు. వచ్చేవాడు ఆయనతో 1 night కూర్చొని ఒక ఫుల్ బాటిల్ తాగాలి. అది మా కోరిక అని చెప్పండి అని మా అమ్మాయి చేసింది. నేను వస్తాను, మరి ఫుల్ బాటిల్ అంటే కష్టం, వాళ్ళు 1 night నీతో కూర్చోవాలంటే వద్దు అంటే దే టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో వెల్.
ఆల్ దీస్ తెలుగు బాయ్స్ హియర్ ఇన్ అక్కడ బోస్టన్లో చదివింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. అంటే దానివల్ల అంటే మనం వాళ్ళని ఎంటర్టైన్ చేశాం కదా. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పే బ్యాక్. ఆ పే బ్యాక్ మన ఫ్యామిలీ మెంబర్స్కి జరగచ్చు, మనకే జరగచ్చు. మనం కాన్స్టెంట్గా వాళ్ళ దీంట్లో ఉంటాం. మనం వాళ్ళ మెమరీస్లో వీఆర్ దేర్ ఫర్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఈ రోజుకి మనం విశ్వనాథ్ గారి సినిమాలు అవ్వచ్చు, ఆత్రేయ గారి పాటలు అవ్వచ్చు, యూనో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్, ఈవెన్ నా కిషోర్ కుమార్ బాగా ఫేవరెట్, ముఖేష్ నాకు బాగా మంచి సింగర్. వాళ్ళు ఇప్పటికీ ఎట్ నైట్ టైం వాళ్ళ పాట ఏదో పెట్టుకుని ఎటు పడుకుంటారు. సో అంటే వాళ్ళు ఇమ్మోర్టల్స్ అంటారు, అంటే తెలుసు కదా, ఇమ్మోర్టల్స్ అంటే చావు లేని వాళ్ళు. సో దేర్ నేమ్స్, వాళ్ళ వర్క్ ఈజ్ ఇమ్మోర్టల్. ఈవెన్ 50 years later పీపుల్ టాక్ అబౌట్ అదుర్స్, చారి, ఎన్టీఆర్. ఇది 50 years later. మనం ఇప్పుడు ఎలాగైతే మాయాబజారు ఆడి గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే ఐ బిలీవ్ ఈవెన్ ఆఫ్టర్ 100 years దీస్ ఫిలిమ్స్ విల్ బికమ్ క్లాసిక్స్. వాట్ ఐవ్ రిటర్న్. ఒక అదూర్స్ అవ్వచ్చు, ఒక వెంకీ అవ్వచ్చు, దూకుడు అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు, ఇప్పటికీ మీమ్స్ అన్నవే కదా. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీది ఒక డైలాగ్ మీమ్ పడాల్సిందే. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ యు ఆర్ సార్. సో అదే. సో టెల్ మీ విచ్ పొలిటీషియన్ హ్యాస్ దట్? అంటే ఏ పొలిటీషియన్ కి, ఏ ఇండస్ట్రియలిస్ట్ కి బిలియనీర్స్ నాకు ఏదో పార్టీకి వెళ్తే ఎట్లా పరిచయం చేస్తారు, ఈయన ఈజ్ అ బిగ్ రియల్ ఎస్టేట్ గాయ్, అట్లీస్ట్ హీఈస్ 10,000 crores వర్త్ అని. ఆయన పేరు కూడా తెలియదు ఎవరి పార్టీలో. వాళ్ళందరూ వచ్చి నాతో ఫోటోలు దిగుతుంటారు. ఆయన దూరం చూస్తుంటారు ఇలాగా. ఆయనకి 10,000 కోట్లు 20,000 కోట్లు ఉన్నాయి ఆయనకి హైదరాబాద్లో. మనం దాంట్లో 1% కూడా కాదు మనం. అంటే రికగ్నిషన్ అంటున్నాను. అంటే సో ఓన్లీ పీపుల్, వందల వేల మంది పీపుల్ ఇన్స్పైర్ చేసి, లేకపోతే ఎంటర్టైన్ చేసి, వాళ్ళ సాంగ్స్ ద్వారా అవ్వచ్చు, వాళ్ళ రైటింగ్స్ ద్వారా, యాక్టింగ్ ద్వారా, దే ఆర్ ఇమ్మోర్టల్స్. అంటే దే లివ్ ఎవర్ ఆఫ్టర్ దే గాన్. పర్ఫెక్ట్ సార్. సో మీరే చెప్పినట్టుగా, సో మెకానికల్ లైఫ్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఎవ్రీడే ఛాలెంజింగ్ గా ఉండాలి, ఎవ్రీడే నాకు ఆ ప్లెజర్ ఉండాలి అని చెప్పేసి యూ హ్యావ్ చోజన్ దిస్. బట్ మీరు యాజ్ పర్సనలీ, మీరు ఇంతకు ముందు బిఫోర్ కమింగ్ ఇన్ టు సినిమా యు ఆర్ యువర్ సెల్ఫ్ Group 2 ఆఫీసర్. సో సివిల్ సప్లైస్ లో చేశారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు, మెకానికల్ లైఫ్ నాకు వద్దు అని చెప్పి. షార్ట్ డ్యూరేషన్ లో ఎలా అనిపించింది? షార్ట్ డ్యూరేషన్ 2 years కూడా 2 years చేశారు. గవర్నమెంట్ జాబ్, మంచి సాలరీ, తీసుకుంటే కావాల్సినంత ఇస్తా, లంచాలు. బట్ అది నన్ను ఎగ్జైట్ చేయలేదు. అది చెప్పా కదా, పొద్దున వెళ్ళి మన సాయంత్రం మనం ఏం చేసాం, దిల్ బి టార్గెట్స్, బట్ మెకానికల్ మనం క్రియేట్ చేసేది ఏమి ఉండదు అందులో. సో మన టాలెంట్ అందులో పెద్ద మన వల్ల మనం ఉండలేకపోయినా యూనో ద గవర్నమెంట్ విల్ రన్, మన బదులు ఇంకోడు. మనం కాకపోతే ఇంకెవరైనా వర్క్ చేసేది. బట్ నేను లేకపోతే అట్లీస్ట్, సో నా వల్ల అంటే ఐఎమ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్. ఇప్పుడు అదుర్స్ అన్న ఒక కథ అన్నది నా మైండ్లోంచి కదా పుట్టింది. సో నేను లేకపోతే అదుర్స్ లేదు కదా. అలాగే ఆల్ దీస్ ఫిల్మ్స్ మన లేకపోతే లేదు. అది వెంకీ మన లేకపోతే అదే కదా ఇంకోళ్ళు చేసి ఉండొచ్చేమో, ఇంకోళ్ళకి థాట్ రావచ్చు, బట్ అలా ఉండదు. అది దట్ మేక్స్ ఇట్ స్పెషల్. సో మీ మార్క్ అనేది అక్కడ తెలుస్తుంది. మన లేకపోతే అసలు లేదు. అదుర్సు లేదు, ఆ చారి క్యారెక్టర్ లేదు, ఆ బట్టు క్యారెక్టర్ లేదు, ఎన్టీఆర్ ఆ పెక్క క్యారెక్టర్ లేదు. అది సో దట్ మేక్స్ యూ స్పెషల్. బట్ హౌ కుడ్ యూ, అంటే అసలు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటారు సార్? అంటే మన ఎన్టీఆర్ గారిని డిఫరెంట్ గా చూపించాలి. మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పారు మీరు, సో అప్పటి వరకు డిఫరెంట్ రోల్స్ చేసిన ఆయన కంప్లీట్ గా ఇలా ఇమాజిన్ చేసుకోవాలని కూడా మీకు వేర్ ఇట్ ఆల్ స్టార్ట్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి సినిమా చేస్తాం. ప్రతి ఒక రైటర్ కి ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు దాకా అందరూ రకరకాలు చూపించే క్యారెక్టర్స్. సో ఎవరు చేయాలి, మనం ఏదో చేయాలి. సో మన మార్క్ ఉంటుంది, అప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటుంది హిస్టరీ. అని ఏం చేస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ ఏం చేస్తే బాగుంటుంది, ఇది చేసాడు, పోలీస్ ఆఫీసర్, ఇంకోటి స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర తీసుకుంటే.
సో ఈజ్ హైలీ టాలెంటెడ్. సో అలాగా ఎవ్వరు చేయండి మనం చేద్దాం అనే ఆ థాట్లోంచి పుట్టిందే ఆ క్యారెక్టర్, ఓకే. ఆచారి అనే క్యారెక్టర్. సో అలాగే ఇప్పుడు 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 చిరంజీవి ఉంది వాల్తేరు వీరయ్య, అది మళ్ళీ దట్ వాజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ కెరియర్లో తెలిసి అదే హైయెస్ట్ గ్రాసర్ టిల్ డేట్. అలాగే ప్రతిసారి ఒక సినిమా చేసినప్పుడు ఎన్ని యాక్టర్ తోటి అతను అంతకుముందు చేయండి ఏదైనా చేయిద్దాం అని ప్రతి డైరెక్టర్ అనుకుంటాడు, ప్రతి రైటర్ అనుకుంటాడు. అలాగొచ్చిందే అది కూడా ఆచారి క్యారెక్టర్. సో ఇప్పుడు అంటే మన చిరంజీవి గారి నుంచి మెన్షన్ చేశారు. సో ఆయన్ని ఆల్రెడీ మనము ఇప్పుడు జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు, అండ్ మా జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు, మీ జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు. సో ఆ రెట్రో స్టైల్ ని తీసుకురావాలని కొందరు అనుకుంటారు, లేదు ఇప్పటి వరకు లా కాదు ఇంకొంచెం డిఫరెంట్ గా అసలు ఎప్పటికీ చూడనట్టుగా యూనిక్ గా చూడాలని కొందరు అనుకుంటారు. సో ఎక్కడ అనేది మీరు ఆ పాయింట్ ని మీరు ఎట్ సైడ్ తీసుకుంటారంటే ఏ ఎట్ సైడ్ మీరు ఎక్కువగా ఇంక్లైన్ అవుతారు చిరంజీవి గారి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్? సో రెట్రో స్టైల్ మళ్ళీ తీసుకురావాలి ఇప్పటి వరకు ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ ఉందా అని అడగం కదా. చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే నూడిల్స్ ఉన్నాయని అడుగుతాం. అది చికెన్ నూడిల్సా, ప్రాన్ నూడిల్సా, వెజ్జా అది మీ ఇష్టం. బట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి అయితే ఇడ్లీ ఉందా అని అయితే అడగం కదా. అలాగే ఒక మెగాస్టార్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆయన మార్క్ ఆఫ్ సినిమా, ఆయనకు ఒక స్టైల్ ఆఫ్, ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ, ఆయన కామెడీ అయితే ఆయనది హైలైట్ ఉంటుంది. సో అదే కోరుకుంటాం ఆయన. అట్ ది సేమ్ టైం కథ అన్నది ఆ ప్లాట్ఫామ్, స్టేజ్ ఏదైతే మనం కామెడీ కోసం ఒక కథ తయారు చేస్తాం కదా, అది కొత్తగా ఉండాలి. బట్ చిరంజీవి గారు మార్క్ పోకుండా ఆయన డాన్సెస్, ఆయన ఫన్, ఆయన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది ఆయనకి. రజనీకాంత్, ఇప్పుడు రజనీకాంత్ గారితో శంకరాభరణం ఉంచుకోగలం కదా, ఆయన శంకర శాస్త్రిలాగా. సో రజనీకాంత్ తోటి ఆయన కైండ్ ఆఫ్ సినిమాయే చేస్తారు. బట్ కథ ఇప్పుడు మనం వచ్చిన జైలర్ ఎంత కొత్తగా ఉంది. ఈవెన్ ఎట్ 73 years ఆయన వీళ్ళు కూడా. బట్ ఈ ప్లేడ్ గ్రాండ్ ఫాదర్, ఓ తాత రోల్ చేశాడు ఆయన. బట్ స్టైల్ అదే. ఆ స్టైల్ మిస్ అవ్వకుండా దేనికోసం చిరంజీవి సినిమా చూడడానికి మా గ్రాండ్ మదర్స్ దగ్గర నుంచి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చూసింది చిరంజీవి అప్పటి నుంచి గ్యాంగ్ లీడర్, ఇంకా ముందు. సో అలా, సో అది వాళ్ళు మిస్ అవ్వకుండా మనం ఏదైనా కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త కైండ్ ఆఫ్ ఆయనకు ఛాలెంజెస్ ఇన్ ద స్టోరీ అది ఇవ్వాలని ఇప్పుడు ఇంకా చాలా కొత్తగా మేము ఇంకో ట్రై చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఏంటంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి కథ కొత్తగా చేద్దామని. బట్ అదే దాంట్లో మనం ఏ కథ చేసినా ఆ కథలోకి చిరంజీవి గారు రావాలి. అంతేగా చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఇంకో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేద్దామని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. ఆయన స్టైల్ ఉంటూ మనం ఏదైనా కొత్తగా ఇస్ వాట్ వీఆర్ ట్రైయింగ్, వీ షుడ్ ట్రై. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మార్క్ పిక్చర్స్, మీ మార్క్ డైలాగ్స్ అలా ఉండిపోయాయి సార్. బట్ మీరు పర్సనల్లీ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, నాట్ జస్ట్ తెలుగు సార్, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తున్నారు జనాలు. సో బీట్ మలయాళం కానీ, తమిళ్ కానీ, కొరియన్ కానీ, ఈవెన్ పాకిస్తానీ సీరియల్స్ కూడా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. సో మీకు అలా పర్సనల్ ఫేవరెట్ ఏదైనా డెవలప్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం? దీంట్లో మూవీ మేకింగ్ స్టైల్లో కానీ, రైటింగ్ డైలాగ్స్ లో కానీ, స్క్రీన్ ప్లేలో మేబీ? అంటే ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు తెలుగు సినిమా అంటే మ్యాక్సిమం 2 states అండ్ ఆల్సో ఎన్ఆర్ఐస్ కి యుఎస్ లో మేజర్ మార్కెట్ యుఎస్ఏ ఉంది, కొంత యూకే, కొంత దుబాయ్, కొంత ఆస్ట్రేలియా, ఇలాగే ఉండేది. బట్ మేజర్లీ 90% ఆఫ్ ద మార్కెట్ తెలుగు ఆడియన్స్ మన రాసేవి ఓన్లీ ఈ 2 states లో చూస్తున్నారు, ఆంధ్ర, తెలంగాణ. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు గ్లోబల్లీ అయిపోయింది, పాన్ ఇండియా అయింది. అంటే తెలుగు సినిమా ఏదైనా వస్తుంటే అది డబ్ అయ్యి ఈవెన్ నార్త్ లో, ఇప్పుడు పుష్ప తీసుకుంటే సౌత్ లో కన్నా ఎట్ నార్త్ ఎక్కువ చేసింది, తెలుగు స్టేట్స్ కన్నా హిందీ ఎక్కువ చేసింది. కారణం ఏంటంటే అలాగ మనది
బౌండరీస్ దాటి వెళ్తుంది తెలుగు ఫిలిం. వాళ్ళ డైలాగ్సే ఉంటాయి, మన డైలాగ్స్ ఉంటాయి. కానీ నేను స్టోరీ రాసినప్పుడు ఆర్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు దానికి ఒక యూనివర్సల్ అపీల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్ కూడా అక్కడ హిట్ అవ్వాలి. అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా అది కనెక్ట్ అవ్వాలి. చైనాలో మన సినిమాల్లో చాలా బాగా ఆడతాయి, హ్యూజ్, ఎస్పెషల్లీ విమెన్ ఓరియంటెడ్, గర్ల్స్ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ ఉంది. ఆ దంగల్ ఏంటి, అమీర్ ఖాన్ తన 2 కూతుళ్ళని వాళ్ళని తయారు చేయడం కుస్తీ పోటీలకి, అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చైనాలో. కారణం ఏంటంటే చైనాలో విమెన్ పాపులేషన్ ఎక్కువ. అంటే ఐ వుడ్ సే 60-40 ఆర్ 70-30. 70% ఉమెన్ ఉంటే 30% ఉంటారు మెన్. అందుకని అక్కడ ఈ ఉమెన్ ఓరియంటెడ్ గర్ల్స్, అమ్మాయి గర్ల్ సెంట్రిక్ స్టోరీస్ మనం చేస్తే అక్కడ హ్యూజ్ కలెక్షన్స్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఇప్పుడు అంత ముందులో తెలుగు సినిమా ఈ 2 రాష్ట్రాలు ఇక్కడ వరకే అని కాదు, ఇది దాటే చెల్లిపోయింది. స్టేట్స్ దాటి, కంట్రీస్ దాటి, పీపుల్ లైక్ రాజమౌళి, పీపుల్ లైక్ సుకుమార్, వీళ్ళందరూ మొన్న వచ్చిన కల్కి 1000 crores, 2000 crores ఇప్పుడు పుష్ప. సో విచ్ మీన్స్ మన మైండ్ సెట్ అంత ముందులాగా కాకుండా ఈవెన్ చైనా వాడు కూడా చూసి ఆ వాడు క్లాప్స్ కొట్టాలి ఆ హీరోయిజానికి. అంటే యూనివర్సల్ అయిపోయింది స్టోరీ. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యు టేక్ వెంకీ, ఒక వైజాగ్లో ఒక కుర్రోడు, ఇది గాలి తిరిగేవాడు, వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది పోలీస్ ట్రైనింగ్కి, ఓ ట్రైనింగ్కి వెళ్ళాడు, అండ్ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రైమ్. ఇలా వెరీ ఒక చిన్న ప్రపంచంలో కథ. ఇప్పుడు అది దాటి మనం ఒక బిగ్గర్ స్కేల్కి, బిగ్గర్ స్పాన్, యూనివర్సల్గా ఏ లాంగ్వేజ్ డబ్ చేసినా, ఇప్పుడు జర్మనీలో కూడా డబ్ అవుతున్నాయి మన ఫిల్మ్స్, జపనీస్లో అవుతున్నాయి, చైనాలో అవుతున్నాయి. సో ఇలా స్లోగా, ఎస్పెషల్లీ తెలుగు సినిమా వేరే ఏ లాంగ్వేజ్కి లేదా అడ్వాంటేజ్, బికాజ్ మన రాజమౌళి, RRR వీటి వల్ల గ్లోబల్ వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇప్పుడు థింకింగ్ కూడా ఆఫ్ రైటర్స్ మారాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేవి కూడా ఎంటైర్ వరల్డ్ దృష్టిలో పెట్టుకుని చేయాలి కథలు. బట్ ఎమోషన్స్ ఆర్ ఎమోషన్స్. అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, మదర్ అండ్ సన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్, తర్వాత లవ్, ఇవన్నీ యూనివర్సలే. అవన్నీ యూనివర్సలే. అవన్నీ ఉంటూ కొంచెం బిగ్గర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్స్పెక్టివ్స్ మారుతాయి. సార్, మీరు బేసిక్ గా ఫస్ట్ ఫిలిం నుండి చూసుకున్న మధ్య మధ్యలో మీరు చెప్పినట్టుగా నేను ట్రెండ్ ని ఫాలో అవుతాను ఆర్ మేబీ ట్రెండ్ సెట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇదేనా? లేదంటే ఫస్ట్ నుండి మీరు ఏదైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదైనా చేంజ్ అయ్యి అండ్ ఇప్పుడు కరెంట్ గా మీరు ఏ పర్స్పెక్టివ్ తో, ఏ పాయింట్ ఆఫ్ ఈ టైం కి తగ్గట్టుగా ఉండాలి అని అనుకుంటారు కదా? సో మేబీ ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది, అది మారదు ఎప్పటికీ. మనకి ఓల్డ్ సామెత ఉంటుంది కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గారి పోవాలి. అవునా, విన్నావు అది? నేను ఎప్పుడో ఒకసారి చెప్పే ఒక ఇంటర్వ్యూలో ఓ థీరీ, గచ్చిబౌలి థీరీ అని. ఓకే, గచ్చిబౌలి థీరీ నాది. అంటే గచ్చిబౌలి గచ్చిబౌలి అనేది ఒకప్పుడు ఒక విలేజ్, అక్కడే ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది, ఇప్పుడు వెరీ ప్రీమియం ప్రాపర్టీ. ఇప్పుడు అక్కడ ఉండే వాల్యూ బంజారా జూబ్లీస్ కూడా లేదు. ఇప్పుడు అది గచ్చిబౌలి. 30 years బ్యాక్ గచ్చిబౌలి అన్నది ఒక చిన్న విలేజ్, గేదెలు కట్టేవాళ్ళు, మేకలు అలా ఉండేది విలేజ్, పొలాలు ఇలా ఉండేది. సో అది ఎక్కడికి మారలేదు, అది రాలేదు సిటీలోకి, దాని చుట్టూ సిటీ వెళ్ళిపోయింది. అలాగే నా స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇలా గచ్చిబౌలి. ఓకే, అక్కడికి అంతా వచ్చింది ఇండస్ట్రీ, దాని డిమాండ్ పెరిగింది. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వనమానందాన్ని పెట్టుకొని బకరా చేయడం, ఒక డి అవ్వచ్చు, ఒక రెడీ అవ్వచ్చు, దూకుడు అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు, బాద్షా, ఇవన్నీ నేను మాత్రం అదే చేశా. బట్ దానికి డిమాండ్ పెరిగింది. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి
బ్రహ్మానందాన్ని స్టోరీలో కీ ఎలిమెంట్గా పెట్టి అతను ఫూల్ చేస్తూ తన గోల్ అచీవ్ చేసుకోవడం. ఓకే, చాలా ఫిలిమ్స్, బలుపు కానీ, పండగ చేసుకో, డి, రెడీ, కింగ్, చాలా ఫిలిమ్స్, బాద్షా, చాలా ఫిలిమ్స్లో తీసుకుంటే అన్నిటి బ్రహ్మానందం గారిని పెట్టేవాడిని నేను నా స్టోరీస్లో. సో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అది, సో అప్పుడు నేను అలాంటి ఫిలిమ్స్ రాశాను. ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ రాయడానికి దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ అని అదొక సిగ్నేచర్ మూమెంట్ లాగా. సో దాని డిమాండ్ పెరిగింది. దాని చుట్టూ సిటీ వచ్చినట్టు ఇండస్ట్రీ. సో గచ్చిబౌలి అక్కడే ఉంటుంది, 50 years బ్యాక్ అక్కడే ఉంది గచ్చిబౌలి, ఇప్పుడు అక్కడే ఉంది. దాని డిమాండ్ ఇప్పుడు పెరిగింది. అలాగా గచ్చిబౌలి థియరీ నాది. అంటే మనం ఇప్పుడు 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 పుష్ప వచ్చింది కాబట్టి మనం కూడా పుష్పలాగా రాద్దాం అని మనది కానిది, అంటే మనకి అటువంటి ఆ టేస్ట్ లేదనుకో, మనం బలవంతంగా యూ ట్రై టు రైట్ సంథింగ్ పుష్ప, లైక్ పుష్ప బికాజ్ హిట్ అయింది కాబట్టి. కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు చెప్తుంటారు, సార్ పుష్ప లాంటి కథ ఏదైనా ఇవ్వండి సార్, పుష్ప లాంటి కథ కావాలంటే సుకుమార్ దగ్గరికి వెళ్ళండి, మీకు దూకుడు లాంటి కథ కావాలా లేదంటే వెళ్ళదు. సో నిన్ను కోరో లేకపోతే ఇంకోటో నేను చేసిన సినిమాలు అంటే నేను అడాప్ట్ అవ్వగలిగి అవి కావాలంటే చెప్పండి, నేను ఇస్తా. పుష్ప కావాలంటే సుకుమార్ ఉన్నాడు కదా, అలా హిట్ అయినంత మాత్రాన యూ కెనాట్ చేంజ్ యువర్ స్టైల్. అది చేయాలనుకుని చేయలేవు. ఇప్పుడు యూ కుక్ ఇన్ పర్టికులర్ వే. ఏంటి ఇప్పుడు మీకు బిర్యానీ చేయడం వచ్చా? సో మీరు బిర్యానీ చేసిన అదో టేస్ట్ ఉంటుంది. ఈ బిర్యానీ ఏంటి ప్యారడైజ్ బిర్యానీ ఇలా రావట్లేదు అని అన్నాను అనుకోను. ఓహో, మీరు ఎన్ని 100 సార్లు ట్రై చేసినా ప్యారడైజ్ బిర్యానీలో రాదు. అప్పుడు ఏం చెప్పాలి, మీరు మీ ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే ప్యారడైజ్ తెచ్చుకోండి, అదే ఎందుకు వచ్చావు అనాలి. అంటా కదా, ఇది అంతే. సార్ ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఫిల్మ్స్ చేశారు కదా, మీ క్రెడిట్ ఎక్కడైనా వేరే వాళ్ళు తీసేసుకున్నారు అని అనిపించిన సందర్భాలు? ఇది ప్రతి రైటర్ కి ఉంటుంది. అది ప్రతి వాళ్ళు దే గో త్రూ. బిగినింగ్ లో స్టార్టింగ్ లో నా పేరు స్టేజ్ మీద చెప్తే బాగుండు, ఆ హీరో లేదా డైరెక్టరు బిగినింగ్ లో. సో నా పేరు అయిపోతుంది, స్పీచ్ అయిపోతుంది, అదే నా పేరు చెప్పలేదు నేను రాసా కదా డిలాక్స్, నా పేరు చెప్పట్లేదు ఏంటి, అరే డిసప్పాయింట్. అప్పుడు నాకు తర్వాత ఆఫ్టర్ పాయింట్ ఏమర్థం అయిందంటే, మన పేరు చెప్పాలంటే మనం పేరు తెచ్చుకోవాలి, మన పేరు మీద సినిమాలు ఆడాలి, మన పేరు మీద స్టోరీ హీరోస్ ఆ డేట్లు ఇవ్వాలి. సరే కోనంగ్ రాసిన కథ అవునా, సరే తీసుకో, దెన్ ఐ గివ్ ఇట్ డేట్స్. కోనంగ్ తీసుకురా, కథ తీసుకురా, అప్పుడు ఇస్తా డేట్లు అనేవాడు చాలా మంది హీరోలు. సో మన పేరు ఒకళ్ళు చెప్పాలి అంటే హీరోస్ వాళ్ళకి చెప్పడమే కాదు, గుర్తుండేది కాదు. లాస్ట్ క్యూలో ఎక్కడో డైరెక్టర్ అంటే ఏముంటుంది ఇంపార్టెన్స్, ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి, హీరోయిన్లు, పక్కన ఉండే కమెడియన్స్, వాళ్ళు కెమెరామ్యాన్, పొద్దున్న లేస్తే పనిచేసే కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్నీ దాటుకుని ఆ డైరెక్టర్స్ దాటుకుని ఫైట్ మాస్టర్స్ వాళ్ళు స్టంట్లు చేయిస్తారు, వాళ్ళు బాగా గుర్తుంటారు. కానీ బేసిక్ గా ఈ కథ రాసి డైలాగ్ రాసి గుర్తుంటాడు. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు వర్క్ అంతా. సో కాబట్టి డైలీ ఇంటరాక్షన్ ఉంటుంది హీరోలతో, కాబట్టి వాళ్ళు మనం గుర్తున్నాం, రైటర్స్ గుర్తుంటారు. స్టార్టింగ్ ఫీల్ అయ్యా, ఆ తర్వాత అర్థమైంది ఓహో మన పేరు చెప్పేలా చేసుకోవాలి. కానీ ఇంకా తర్వాత మన పేరు చెప్తే తప్ప సినిమాకి రారు ఆడియన్స్, మన పేరు చెప్తే తప్ప హీరోలు డేట్లు ఇవ్వకూడదు వీళ్ళకి. సార్ మీరు చెప్తున్నారు కదా, అంటే ఆ ఇనిషియల్ డేస్ ని మీరు రీకాల్ చేసుకోగలుగుతారా? మేబీ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నా పేరు చెప్తే బాగుండు అన్న టైం చెప్పే కదా ఇవన్నీ, బిగినింగ్ స్టేజ్ అన్ని, బిగినింగ్ ఫిలిమ్స్ అన్ని. ఇప్పుడు మేబీ అప్పుడు ఆ వీడియోస్ యూట్యూబ్ లో మరి వీడియోస్ ఉంటే వాళ్ళు చూడొచ్చు. అమ్మాని తమిళ అవ్వచ్చు, శివమణి అవ్వచ్చు, వెంకీ అవ్వచ్చు, ఆ ఫంక్షన్స్ లో ఆ హీరోల పేరు చెప్పలేదు, ఒకసారి చూడండి, చెప్పుంటారు అనుకుంటాను నేను. అంటే నాకు ఈ సినిమాకి చెప్పలేదు, ఈ సినిమా చెప్పలేదని నేను పగబట్టి చేతబడి చేయలే కానీ, బట్ అరే
వీళ్ళు చెప్పలేదే నా పేరు అని నేను ఫీల్ అయ్యి దీనికి చెప్పలేను. బట్ ర్యాండమ్గా ఆ ఫేజ్ అది అంటున్నాను. ఓకే. ఎప్పుడైతే రెడీ వచ్చిందో డీ కూడా పెద్ద డీకి వాజ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్. నా పేరుతో ఒక కథ మాటలు దీంతో ఫస్ట్ సూపర్ హిట్ ఢీ. అమ్మాయితంలోకి డైలాగ్స్ వాట్ ఎవర్, శివమణి కూడా డైలాగ్సే. ఒకరికొకరు ఓకే, పెద్ద బ్లాక్ బస్టర్ కాదు అది, బట్ బాగా ఆడింది. మంచి కీరవాణి గారి పాటలు బాగా హిట్ అయ్యాయి, కీరవాణి సాంగ్స్. బట్ డి అన్నది, ఆ వెంకీ అన్నది డైలాగ్స్ బాగా. అప్పుడే నాకు ఫస్ట్ చిరంజీవి గారు కాల్ చేశారు. మా ఇంటి ల్యాండ్ లైన్ ఉండేది అప్పుడు, ఇంట్లో ల్యాండ్ లైన్ కాల్. నేను ప్రాంక్ అనుకున్నాను అప్పట్లో. ప్రాంక్ అంటే చిరంజీవి గారు మాడతారు ఇవన్నీ ఇచ్చాడు ఫోను. చిరంజీవి గారు నాకేం చేస్తాడు ఈయన. ఇది 2003 అంటే 22 years బ్యాక్. నేను నమ్మలేదు ఫస్ట్ 5 minutes. ఏంటి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ పట్టినట్టున్నారు ఇలా అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఆయన. అక్కడ ఫస్ట్ టైం ఓహో మన ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి మన ఇంటికి ఫోన్ చేశాడంటే మనకు వచ్చింది గుర్తింపు. మనం గుర్తించారు, మన వర్క్ గుర్తించారు అని. ఆ తర్వాత అప్పుడు కిడ్స్, మా డాటర్ అన్నయ్య, మా డాటర్ బర్త్డే, దానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారా, 12 o'clock లేపి ఓ వీడియో ఇస్తారా అని నా ఫోన్లో ఓ వీడియో అల్లు అర్జున్ని చిరంజీవి గారిది వీడియో తీసుకొని అని చెప్పారు. హ్యాపీ బర్త్డే కావ్య, అది మీ నాన్న చెప్పాడు బర్త్డే. దాని ఎగ్జాక్ట్ 12 o'clock రేపు టీవీలో ఏదో వస్తుంది రా చూడు అని టీవీలో పెట్టి కనెక్ట్ చేసి ప్లే చేస్తే అది షాక్ అయిపోయింది. అది బిగ్ ఫ్యాన్ అల్లు అర్జున్కి. అప్పుడు నేను ఏదో సినిమా చేస్తున్నాను, హ్యాపీ తను చూసి షాక్. హ్యాపీ బర్త్డే కావ్య అనగానే టీవీలో చిరంజీవి గారు, అది 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 షాక్ అయిపోయింది. అందులో 12 o'clock లేపి కరెక్ట్గా బర్త్డేకి. అలాగా స్లోగా మనకు గుర్తింపు రావడం. ఆ తర్వాత మన కథ ఉంటే మనం కథ ఇస్తే సినిమాలు చేస్తా ఉన్నవాళ్ళు. అలా స్లోగా అది ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆ ఫేస్. బిగినింగ్ ఫేస్లో గుర్తింపు కోసం సినిమా చేస్తారు. సో గుర్తింపు రాకపోతే ఫీల్ అవ్వడం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మన వర్క్ మనకి తీసుకొస్తుంది. ఇప్పుడు గుణ వెంకట ఎక్కడున్నాడో ఎదుక్కొని అయితే ఆయన ఫోన్ చేయడు కదా చిరంజీవి గారు. వర్క్ సినిమా చూసి పగలబడి నవ్వి ఇది రాసింది ఎవరు, ఇది ఈ డైలాగ్స్ సార్ పలానా గుణ వెంకట సార్, పలానా సీను ఇట్లా అనగానే మీరు ఒకసారి ఫోన్ కలపండి. ఆయనలో గొప్ప గుణం అది నేను చూశాను. ఆయనకి అది చిన్న సినిమానా పెద్ద సినిమానా, పెద్ద హీరోనా ఫస్ట్ టైం హీరోనా, ఆయన ఎంజాయ్ చేశాడు అంటే ఆయన వెంటనే ఫోన్ చేస్తాడు. వెంటనే పిలిపిస్తాడు ఇంటికి, పిలిపించి వాళ్ళు బుకేలు ఇచ్చి ఆడికి కాఫీలు ఇచ్చి ఉప్మా విత్ ఆవకాయ పెట్టి, అది ఆయన ఫేవరెట్. ఆయన ఇంటికి వెళ్తే ఉప్మా ఆవకాయ వెళ్ళి 1 గంట అటు ఇటు చూస్తుంటా. ఏంటి చూస్తున్నా అంటే అన్న ఇంకా రాలేదు ఉప్మా ఆవకాయ, మర్చిపోయాను సార్. చేతి వాకీ ట్యాకీ ఉంటుంది, ఆ వాకీ ట్యాకీలు చెప్తాడు కిచెన్లో, అప్పుడు వాళ్ళు తెస్తారు ఉప్మా ఆవకాయ. అలాగా ఆ గుర్తించడం అన్నది గ్రేటెస్ట్ క్వాలిటీ ఇండస్ట్రీలో. నాకు తెలిసి ఇంకా ఏ హీరో దగ్గర నేను చూడలేదు. చిరంజీవి గారు ఈ రోజుకి మొన్న ఏదో ఒక సినిమా, పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు కూడా కాదు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనదేంటిది మత్తు వదలరా 2. మత్తు వదలరా వచ్చింది కదా, మొన్న వచ్చింది పార్ట్ 2. అదే తెగ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మొత్తం అందరిని పిలిచి ఇంటికి అందరికి బుకేలు ఇచ్చి ఇవి ఇచ్చి, అది దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. అలాగా ఆయన నాకు ఫోన్ చేశాడు. నాకు ఫస్ట్ చేసిన పెద్ద స్టార్ ఇంటికి కనుక్కొని నెంబరు ఆయన. అలా మన వర్క్ ఒకటి ఇండస్ట్రీ గుర్తించడం, తర్వాత పబ్లిక్ గుర్తించడం. సో ఈ రెండు అన్నది ఈక్వల్గా ఇంపార్టెంట్. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు, అంతే కదా. తర్వాత పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు సార్ అరే ఫ్యామిలీలు అందరూ
మాల్కి వెళ్తే అమెరికాలో ఫ్యామిలీస్ వస్తుంటారు వీకెండ్స్, ఇంకా వాళ్ళందరూ రావడం, ఫోటోలు తీయడం. సో ఇట్ ఈజ్ అది కోనాంకట్ ఏదో పెద్ద ఇదిగా ఉన్నాడు, 6 ప్యాక్తో ఉండడం కాదు, మన వాళ్ళని కాసేపు నవ్వించాం అంతే. ఓకే. సో ఆ ప్రివిలేజ్ మీరు ఫీల్ అవుతారు అయితే. Yeah. జనరలీ అంటే చెప్తారు కదా, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా నా పేరు చెప్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను, డిసప్పాయింట్ అయ్యాను, తర్వాత నా పేరుతోనే ఆ సినిమా ఆడేటట్టుగా తీసుకున్నాను అని చెప్పి. కరెక్ట్. అంటే అంత కొంచెం హంబుల్ గా బిహేవ్ చేస్తారు, నేనేం అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తారేమో మేబీ. బట్ మీరు అంత నిజంగా అంటే ఆనెస్ట్ గా చెప్పారు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేసా, అవ్వలేదు, బట్ ఐ మేడ్ దిస్ హ్యాపెన్ అని చెప్పి. సో మీరు బిగినింగ్ లో కొంచెం చెప్పపోయినప్పుడు, తర్వాత మనకు రావాల్సిన క్రెడిట్ అన్నప్పుడు ఫైట్ చేసేవాడిని. రెబల్ కూడా అయ్యా. రెబల్ అయ్యి స్టేట్మెంట్లు పాస్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి నా క్రెడిట్ దుబ్బేద్దు, ఇలాంటివన్నీ. ఆ తర్వాత సిల్లీగా అనిపించింది. మన పేరు వేసుకోవడం వాడు ప్రివిలేజ్గా అది ఫీల్ అవ్వాలి. మనం దానికోసం ఫైట్ చేయడం ఏంటి? ఓకే, మన స్థాయికి వెళ్ళాలన్నమాట అన్నదే మోటివేషన్ మనకి. ఓకే. సో మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన మూవీస్ డి కానీ రెడీ కానీ ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఓవరాల్ ట్రాక్ కానీ ఇప్పటికీ చూసిన ప్రతిసారి కొంతమంది స్ట్రెస్ బస్టర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అవి చూస్తూ మంచి పార్ట్నర్షిప్ కుదిరింది. ఓకే. గోపి మోహనం, ఓకే, ఇద్దరం బాగా మంచి, అంటే నాకు ప్రతి దానికి తను నాకు ఒక చెక్ అండ్ బ్యాలెన్స్. నాకు ఇద్దరం ఓకే కలిసే మేము చాలా కాలం అప్ టు ఐ థింక్ బాద్షా వరకు ట్రావెల్ చేసాం. నాకు మంచి రైటింగ్ పార్ట్నర్ ఓకే తను ఉండేవాడు గోపి మోహన్. అలాగే సీను వైట్ల సినిమాలు ఎక్కువ నా పేరు వచ్చాయి. ఎందుకంటే మేము ముగ్గురం సింక్లో ఉండేవాళ్ళం. ఇదే స్క్రిప్ట్ మళ్ళీ వేరే డైరెక్టర్కి వస్తే ఇచ్చుంటే నేను ఇట్ విల్ నాట్ బి ద సేమ్. ఎందుకంటే సీను వైట్లకి ఒక టైమింగ్ ఉంది. ఆ గోదావరి జిల్లాలో వెటకారం, ఆ కామెడీ సెన్స్ సీను వైట్లకి బాగుంది. అందుకే తనే అందులో చాలా తనే రాసుకునేవాడు, తను యాడ్ చేసేవాడు. సో ఇలా ఒక సినిమా అన్నది ఇట్స్ ఏ టీమ్ వర్క్. కొనకటి వల్ల ఆడదు. ఒక మంచి డైరెక్టర్ లేకపోతే ఇదే ఒక రాంగ్ హ్యాండ్స్ లో వెళ్తే ఇదే సినిమా ఫ్లాప్ గ్యారంటీ. రెడీ అన్నది రాంగ్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్స్ లో పడాలి. అంటే డైరెక్టరే కదా అల్టిమేట్ గా. సో టీం వర్క్. ఒక్క ధోని ఒకటి కొడితే అవ్వదు, మ్యాచ్ గెలవడం. అందరూ ఆడాలి. ఒక్క క్యాచ్ వదిలే మ్యాచ్ గోన్. ఒక కీపర్ సరిగ్గా పట్టకపోతే మ్యాచ్ గోన్. ఒక బౌలర్ ఒక కీ టైంలో వికెట్ తీయకపోతే స్పిన్నర్ గోన్. సో ఆ 11 మెంబర్స్లో ఏ ఒక్క మెంబర్ ఆ రోజు పెర్ఫామ్ చేయకపోయినా మ్యాచ్ గోన్. ధోని ఒక్కడే డబుల్ సెంచరీ కొడితే ఎట్ లాభం లేదు. అలాంటిది సినిమా కూడా. ప్రతి టెక్నీషియన్ ఈక్వల్లీ సినిమా సక్సెస్ వెనకాల ఏంటి ఇంపార్టెంట్ టీమ్ వర్క్ నేను చెప్పేది. సో శ్రీను వైట్ల గారి గురించి మెన్షన్ చేశారు. సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుండే సార్? చెప్పేది అసలు నేను ఏ బి అని స్టార్ట్ చేసేటప్పుడు తను జెడ్ గెస్ట్ చేసేవాడు. ఆ సింక్ అలా పర్ఫెక్ట్ గా ఆ టైమింగ్, టైం సెన్స్, కామెడీ సెన్స్ ఇవన్నీ మనకి రైట్. దాని ఏమంటారంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, నేను అందరితో సింక్ అవ్వలేదు, ఆర్ నా టైమింగ్ అందరికీ సూట్ అవ్వలేదు. ఇప్పుడు వి వినాయక్ అతను చేసే అన్ని సినిమా కూడా హిట్ అయినవి. నాట్ జస్ట్ అదో సాంబా చేసా, తర్వాత అదుర్సు తర్వాత ఇంకేం చేశా, అవి కూడా మంచి హిట్. వి వినాయక్ తోటి బాగా సింక్ అయ్యేది నాకు. అలాగే పూరితో బాగా బిగినింగ్ స్టేజెస్లో. అంటే మనం ఫస్ట్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మన ఇతనే సెన్స్తో రాసాడు ఈ డైలాగు, దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు పెర్ఫార్మెన్స్ల ద్వారా, వాళ్ళ ఓన్ ఇన్పుట్స్ ద్వారా. అలా డైరెక్టర్స్ చాలా కొద్దిమంది. తర్వాత బాబీ, ఇప్పుడు గోపీచంద్ మల్నేని, బలుపు, ఇవన్నీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా. అంటే వీళ్ళతోనే
ఇండస్ట్రీలో చాలా మంది రైటర్స్ ఉన్నారు, మోర్ దెన్ 50. బట్ ఈ 3, 4, 5 నేమ్స్ కన్నా ఎక్కువ వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది. ఓకే. పండించడం అంటారు కదా, అది. సో సింక్ అవ్వడం వల్ల. సో మీ స్టైల్ ఆఫ్ థింగ్ వేరే ఉంటుంది సార్. సో మీ స్టైల్ వేరే ఉంటుంది అండ్ వేరే డైరెక్టర్ తో ఆ స్టైల్ నాకు సింక్ అవ్వట్లేదు, మేబీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని వదిలేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? వదిలేసిన అంటే చెప్తే బాగుండదు, అంటే నేనేదో గొప్ప అన్నట్టు అంటే అలా చాలా మంది వదిలేసారు. నేను సింక్ అవ్వదు, నీకు నీ స్టైల్ వేరు, నీ వైలెన్స్ నీ ఇది వేరు, నేను అది రాయలేను, అలాంటివి అలాంటి స్టోరీలు నా దగ్గర లేవు అని ఎంతో మంది పెద్ద డైరెక్టర్స్. అంటే దానివల్ల ఫ్లాప్ వస్తుంది. మన ఇద్దరు బలవంతంగా మనం కలిసి, ఇప్పుడు ఇట్స్ లైక్ ఎ మ్యారేజ్, ఇద్దరికి సింక్ అవ్వాలి కదా. సో సో ఒక 1 month కలిసి ట్రావెల్ చేస్తారు, అన్నిట్లో సింక్ అవ్వాలి. బాయ్ అండ్ గర్ల్కి సింక్ అయితేనే అప్పుడు తర్వాత కాపురం బాగుంటుంది. సో బలవంతంగా కాపురం చేస్తే ఏమవుద్ది, గ్యారంటీగా విడాకులు అవుతుంది. అలా ఇది అంతే. అంటే ఇది మనస్ఫూర్తిగా పనిచేయాలి సినిమా అన్నది. మా నాన్న ఫీల్ అవుతాడనో, మా అమ్మ ఏడుస్తుందనో సినిమా చేయకూడదు కదా. అలాగే ఇది కూడా. సార్ మీరు సెపరేట్ గా అంటే సాహిత్యం చదివారా, లేదంటే కంప్లీట్ గా మీరు ఓన్ ఇంట్రెస్ట్ వల్ల అలా? ఓన్ ఇంట్రెస్ట్. సో మీకు సాహిత్యం పట్ల అంటే అవగాహన కానీ ఆర్ మేబీ ఆ ఇంట్రెస్ట్ కానీ? ఇంట్రెస్ట్ ఉంది. బుక్స్ అవి చదవడం నాకు, ఎస్పెషల్లీ ఎండమూరి, శ్రీశ్రీ, ఇవన్నీ బుక్స్. అలాగే మోస్ట్ ఫేవరెట్ రైటర్ అంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఇవన్నీ చిన్నప్పుడు నేను ఎక్కువ తెలుగు మీడియంలోనే చదివాను, ఎందుకంటే అటు సైడ్. సో ఇట్లా బ్రాడప్ అంతా ఈస్ట్ గోదావరి. సో తెలుగు మీడియం ఉండేది అప్ టు 10th. అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ తెలుగు బుక్స్ ఎక్కువ చదివాను. అలాగలాగా నాకు రైటింగ్ మీద ఎప్పుడు కూడా, మనకి చైల్డ్హుడ్డే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మన చైల్డ్హుడ్ అంతా మనం ఎటువంటి ఫ్రెండ్స్తో తిరిగాం, అండ్ ఎలాంటి సినిమాలు చూసాం, ఎలాంటి బుక్స్ చదివాం, ఎలాంటి స్నేహం చేసాం, దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. అంటే మన టేస్ట్ డెవలప్ అవుతుంది. కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ దట్ యు వాచ్డ్, మన ఒక టేస్ట్ డెవలప్ అవుతుంది. అలాగా మేబీ నేను పెరిగిన నా ఫ్రెండ్స్ మేబీ వాడు ఎక్కువ, నేను కామెడీ సినిమాలు చూసానా, ఎక్కువ దాన్ని ఇష్టపడడం వల్ల ఆ టేస్ట్ డెవలప్ అయిందా అది మనకు తెలియదు. అది మీరు అనలైజ్ చేసుకున్నారా? నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అనే ఒక పాయింట్ ఉండదు, ఎవరు చేయలేరు అది అనలైజ్. ఎందుకంటే ఇట్స్ ఎ కల్బినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. నేను చెప్పే కదా, ఇంక్లూడింగ్ యువర్ ఫ్రెండ్స్, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మనకు గుర్తుండదు. ఈవెన్ దాన్ని డిసెక్ట్ చేసి మనం చూడలేం. ఈ పక్క ఇంటి ఆయన వల్ల నాకు ఈ కామెడీ ఇది, మా స్కూల్లో ఈ ఫ్రెండ్ వల్ల, ఈ టీచర్ వల్ల, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇవన్నీ కలిపి థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కలిపి మనం ఒక కంప్లీట్ మనం ఎవాల్వ్ అవుతాం. ఎవ్రీడే కొత్త చూడడం, కొత్త చదవడం, కొత్త తెలుసుకోవడం, కొత్తది ఎంజాయ్ చేయడం. చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ సర్కిల్లోకి వెళ్తే ఇక అంతే, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ అవ్వలేదు నాకు లక్కీగా. ఒక బ్యాడ్ సర్కిల్కి వెళ్తే గాంజాలు తాగడాలు ఇవి అవి వెళ్ళుంటే అలా వెళ్ళిపోతుంది. ఇంకది మన చేతిలో ఉండదు లైఫ్. సో ఈ చూజ్ యువర్ ఫ్రెండ్స్, చూజ్ యువర్ సర్కిల్, ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు మన ఫ్రీడమ్ ఇచ్చారు, ఇవన్నీ కంబైన్ అవుతూ మనం ఎవాల్వ్ అవుతాం ఒక పర్సన్గా. మన టేస్ట్ ఎవాల్వ్ అవుతాయి, ఈటింగ్ హ్యాబిట్స్ కూడా, చూసే సినిమాలు, ఎవ్రీథింగ్, ప్రతిదీ. అందుకని మనిషి అన్నది ఇట్స్ అన్ ఎవల్యూషన్. సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నారు, ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు. సో ఎక్కువగా అంటే ప్లీజింగ్ ఉంటేనే జనాలకి మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాము, ఆర్ మేబీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇవి ఉంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అని ఏదైనా చెప్పడానికి ఉంటాయి అలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీ అన్నది వెరీ రూత్లెస్, హార్ట్లెస్. ఓకే,
ఇండస్ట్రీకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సక్సెస్ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సక్సెస్ లేని రోజు మన కాల్స్ కూడా ఎత్తారు ఆవిడ. ఎందుకు అది కూడా మనం తప్పట్లేము. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఆడ ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీస్తాడు. ఒక సినిమా పోయింది నేను ఇచ్చిన కథ వల్ల, అతను మళ్ళీ చేస్తాడు నాతోటి, ఆ హీరో మళ్ళీ చేస్తాడు నాతోటి, అతను కాన్ఫిడెన్స్ పోయింది కదా. సో తర్వాత అయ్యో మనకేముంటుంది, మన వల్ల ఫ్లాప్ వచ్చేసింది, ఎలానే హిట్ ఇవ్వాలి ఇంకోటి అని మళ్ళీ మనం కాంటాక్ట్ చేసి ఇంకా కష్టపడి ఒక కథ రాసి, ఐమ్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, నాకు జరగలేదు, మళ్ళీ కష్టపడి ఒక కథ తయారు చేసి అతనికి మళ్ళీ పోయిన డబ్బు తిరిగి సంపాదించి పెట్టాలి, ఇంకొక సూపర్ హిట్ స్టోరీ ఇచ్చి అనుకున్నాం అనుకో, అతను ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు అంటే ఆల్రెడీ మళ్ళీ ఇచ్చావు కదరా బాబు ఒకటి. ఆ హీరో కూడా ఎత్తాడు. అంటే రూత్లెస్ ఉంటారు. ఎందుకంటే కమర్షియల్ ఇక్కడ, నెంబర్ స్పీక్స్ ఇక్కడ, నాట్ హార్ట్స్. ఇక్కడ అంకెలు మాట్లాడతాయి. సో ఇక్కడ పర్సనల్ అంటూ ఎవ్వరికీ ఉండదు. ఇదే సుకుమార్ కోసం ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో, రాజమౌళి కోసం ప్రతి హీరో వాళ్ళ డోర్లని ఓపెన్, ఏమో అర్ధరాత్రి వస్తాడేమో, గేట్ కూడా ఓపెన్ చేసేయండి మొత్తం, దొంగలేస్తూ వచ్చారు, పట్టుపోయారు, కీప్ ది డోర్స్ ఓపెన్ అని ఉంటారు. ఇదే సుకుమార్కి, ఇదే రాజమౌళికి, లేకపోతే ఇంకొక సక్సెస్లో ఇంకో డైరెక్టర్కి 2 ఫ్లాపులు రానివ్వండి, వాళ్ళ ఫోన్ కూడా తీయరు. 2 చాలు, ఎక్కువ అక్కర్లేదు. దానికి కారణం ఏంటంటే దే ఆర్ ట్యూన్డ్. బికాజ్ చెప్పే కదా, నెంబర్స్ అంటే జీవితాలు మారిపోతాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అవును కదా అంటారు మీరు పేర్లు చెప్తే, ఎందుకంటే దే గాన్. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా. ఒక సినిమా అంటే 200 crores అంటున్నారు, 300 crores బడ్జెట్, 150, 100 తక్కువ లేదు, ఎక్సెప్ట్ చిన్న హీరోస్ తప్ప. సో కాబట్టి యూ హ్యావ్ టు స్టే సక్సెస్ఫుల్. ఎలాగా, దానికి మంత్రం ఎవరి దగ్గర లేదు, కోన వెంకట్ గారి మంత్రాలాగా లేదు. బట్ ఏంటంటే స్టే పాజిటివ్. అప్పుడు ఏంటి, అప్పుడు నేను ఎలాంటి టైంలో, ఓహో గీతాంజలి ఒక చిన్న కథ తీసుకొని శ్రీనివాస రెడ్డి లాంటి హీరోని పెట్టి నేనే ప్రొడ్యూస్ చేసావు విత్ మై ఫ్రెండ్, బ్లాక్ బస్టర్ అయిపోయింది. పెద్ద పెద్ద హీరో కూడా నా ఫోన్లు, అంత పెద్ద హిట్ అయిపోయింది. తీసి 3 crores బడ్జెట్, అది 20 crores కలెక్ట్ చేసింది. సో వెంటనే సక్సెస్, వెంటనే మళ్ళీ 10 ఫోన్లు, 20 ఫోన్లు. అంటే అతను తెలుసు చిన్న హీరోని పెట్టుకొని ఒక కూడా తీయగలడు. అలాగ సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది. బట్ ఆల్వేస్ మనం సక్సెస్ లేనప్పుడు మనకి పెద్ద హీరోలు మన ఫోన్లు ఎత్తట్లేదు, పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అన్నప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్. మన తగ్గోండి ఎత్తుక్కుని, సరే నేను 3 crores పెట్టగలను, సరే 3 crores ఇద్దాం సూపర్ హిట్ అనుకుని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అంతకుముందు నేను 100 crores 150 crores సినిమా చేసి యాజ్ రైటర్గా 3 crores సినిమా చేశా, ప్రొడ్యూస్ చేశాను. దూకుడు అప్పుడే అయిపోయింది, దూకుడు తర్వాత చేసిందే గీతాంజలి. అలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, చేసి సక్సెస్లో ఉండాలి. అది 1 కోటి రూపాయలు సక్సెస్ ఇచ్చావా, లేకపోతే 100 కోట్లు తెచ్చావా అన్నది ఇమ్మెటీరియల్. ఇప్పుడు మొన్న ఏవో కొన్ని సినిమాలు వచ్చాయి కొత్తవి, చిన్నవాళ్ళు కొత్త వాళ్ళవి, ఇప్పుడు సక్సెస్ అన్న. ఇప్పుడు ఆ డైరెక్టర్ నాకు ఎవరో పరిచయం చేస్తున్నారు, ఉదయానికి కమిటీ కుర్రోళ్ళు, అతనే వచ్చాడు, సార్ నేను కమిటీ కుర్రోడు డైరెక్టర్. నువ్వా అన్నాను నేను. సో అమెజాన్లో ఎందులో వచ్చింది నాకు గుర్తుగా చూశాను, నాకు ఎవరో పక్కన పరిచయం చేశారు, సార్ కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ ఇతనే. అందులో అందరూ న్యూ ఫేసెస్, స్మాల్ బడ్జెట్ బట్ కాన్సెప్ట్ ఫిలిం, అతనికి రెస్పెక్ట్ ఇచ్చింది కదా. సో సక్సెస్ అది, ఆ సక్సెసే మనకి విజిటింగ్ కార్డ్ ఇండస్ట్రీలో. అది ఇంపార్టెంట్ టు స్టే. బట్ డిసప్పాయింట్ అయ్యి లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయి తాగుడు అవాయిడ్ చేసుకొని వాట్ ఎవర్ వెళ్ళిపోతుంటారు చాలామంది. బట్ స్టేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఓకే. స్టాండ్ అవ్వడం, వచ్చినా లాస్ అయినా నిలబడి మళ్ళీ కొట్టచ్చు మనం. ఆ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సార్ రైటింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ డెఫినెట్లీ ఒక స్మాల్ ఐడియా దగ్గర స్టార్ట్ అవుతుంది, బట్ ఓవర్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెవలప్ చేస్తారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రైటింగ్? మూవీ సినిమాకి రాయాలి అంటే అది స్టోరీ దగ్గర నుండి దెన్ మళ్ళీ డైలాగ్స్ రాస్తారు, స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఆ ఫేజ్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా. ఫస్ట్ ఐడియా లెవెల్లో 10 మందికి చెప్పాలి మన ఫ్రెండ్స్ మనకు. అరే ఇది ఆల్రెడీ చూసేవారా 10 సార్లు అన్నానుకో, డ్రాప్. ఓకే. భలే ఉంది ఇదేదో ఐడియా అంటే అక్కడి నుంచి ఆ నెక్స్ట్ స్టెప్. దాని ఒక ½ అన్ అవర్ కథ కింద తయారు చేసి మళ్ళీ చెప్పడం. అక్కడ మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు బాగుంది ఐడియా, కానీ ఇది మళ్ళీ అవును పోయింది, ఎందుకు పోయింది మళ్ళీ అంటే మనం వెళ్ళి రూట్ రాంగ్, మళ్ళీ రూట్ మార్చుకొని ఇలాగ ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ అరే బాగుందిరా ఆ 10 minutes 5 minutes ఐడియాకి 30 minutesకి వచ్చేప్పుడు ఇంకా బాగుంది ఇది. నెక్స్ట్ 1 hour చేసాం దాన్ని, మళ్ళీ చెప్పాము అబ్బాయి ఆ 30 minutes బాగుంది, ఇది బాగాలేదు, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అలాగ ఫస్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కథ పక్కోడు కూడా చెప్పడు, రూమ్మేట్ కూడా చెప్పడు, దుబేస్తాడు అని ఇన్సెక్యూరిటీ. కానీ బట్ కథ తయారు చేసేదే కోట్ల మందికి చూపించడం కోసం సినిమాగా. దానికి ఎందుకు ఇన్సెక్యూరిటీ? నేను ఎంతమంది వీలైతే అంతమందికి చెప్తూనే ఉంటాను. కథ రిజిస్టర్ కూడా చేయను. బట్ మీరు అన్నట్టుగా దొబ్బేసి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఇది రిస్కే కదా సార్? ఇన్సెక్యూరిటీ అయినప్పటికీ ఇట్స్ రిస్క్ కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఇల్లు కారు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతా గుద్దేసి. అంత నాలో ఆ నేచర్ ఉంది, చాలా మంది తెలుసు. ఓకే. సో నేను వాడిని చంపేసి కూడా బయటకు వచ్చేయగలను. సో అంత ధైర్యం లేదు వాళ్ళకి. ఆ ధైర్యం లేదు. సో దే సీన్ మై సైడ్. నేను స్టోరీ రిజిస్టర్ కూడా చేయను. ఓకే. నాకు అంటే మన జోలికి ఎవడన్నా వస్తే వాడు ఎవడన్నా దుబ్బాలని లేకపోతే ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆ అవతలకి ఆ భయం పెడతా. మాక్సిమం ఎక్స్టెంట్ వెళ్ళిన సందర్భం నేను వెళ్ళడానికి ప్రిపేర్డ్ ఉన్నాను అన్నది వాడికి తెలిసిపోద్ది మాటల్లో. ఓకే. అంటే మన పర్సనాలిటీలో తెలిసిపోద్ది అవతలకి. వద్దులు వాడితే ఎందుకు మనం గొడవ అనుకుంటారు. ఓకే. అందుకని నేను రిజిస్టర్ కూడా చేసుకోను. నేను ఎప్పుడు దాకా రిజిస్టర్ స్టోరీలు పెద్ద ఏమి లేవు. ఓకే. అంటే దే ఆర్ వర్త్ క్రోర్స్ కానీ చేసుకోను. అది ధైర్యం అన్నారు. సో ఇవాళ రేపు ఇప్పుడు కొత్త కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చింది, చాలా మందికి తెలియాలి. ఏంటంటే మనం మెయిల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వ్యాలిడ్, దట్ ఈస్ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్. మన మెయిల్కి మనమే మెయిల్ చేసేసుకుంటే దట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ కోర్ట్స్. అండ్ ఆల్సో లెటర్ కూడా పంపించుకోవచ్చు మన అడ్రస్ కి. రిజిస్టర్డ్ పోస్ట్ అక్కడ ఎందుకు మెయిల్ ఫోన్ లో వెరీ మచ్ ఫీజిబుల్. ఆన్లైన్ లో అది కూడా ఓన్లీ మెయిల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ కోర్ట్. ఓకే. అండ్ రిజిస్టర్ పోస్ట్. సో రైటింగ్ గురించి చెప్పారు అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ వాట్ ఈస్ స్క్రీన్ ప్లే సార్? అంటే స్క్రీన్ ప్లే వల్ల మూవీ మొత్తం అది ట్విస్ట్ చేయగలుగుతారు అని అంటారు కదా. సో స్క్రీన్ ప్లే ఏంటి? అండ్ మీరు నోన్ ఫర్ స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్స్ రైటింగ్ అండ్ ఆల్. సో మీరు చెప్తారు. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. మన దగ్గర డైలాగ్స్ కి సెపరేట్ కార్డ్ వేస్తాం. హాలీవుడ్ లో ఉండదు, డైలాగ్స్ ఉండదు ఎక్కడ. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు. అంటే స్టోరీని చెప్పడానికి వాడే టూల్ ఈ స్క్రీన్ ప్లే. ఓకే. స్టోరీ కన్నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యడానికి చెప్పాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము షాక్ అనే సినిమా తీసాం. షాక్ అన్న సినిమాలో జ్యోతిక, రవితేజ వాళ్ళ కపుల్గా వాళ్ళకు ఊరికి వచ్చి దాని ఓ పోలీస్ వాళ్ళతో ప్రాబ్లంలో పడి ఇంటర్వెల్కి జ్యోతిక డైస్, చనిపోతుంది. షాక్, రవితేజ, జ్యోతిక. సెకండ్ హాఫ్లో అసలు వాళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఆ లవ్ స్టోరీ ఏంటి, ప్లస్ రివెంజ్.
ఆ చంపిన వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకున్నాడు అన్నది సెకండ్ హాఫ్ ఉంటుంది. వాళ్ళు ఎలా కలిశారు, లవ్ స్టోరీ ఏంటి అన్నది. సినిమా ఫ్లాప్. దానికి కారణం ఏంటంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే. ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇంకా సేమ్ స్టోరీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గజని, అందులో కూడా అమ్మాయి చనిపోద్ది హీరోయిన్. క్లైమాక్స్ దాకా చెప్పడం, స్టోరీ స్టార్ట్ చేసేటప్పటికే షీ ఆల్రెడీ డెడ్. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు ఎలా కలిశారు, ఓ ప్రజెంట్ లో వీడేదో మర్చిపోయి తన మెమరీ లాస్ తోటి చేతుల మీద రాసుకుంటూ అక్కడ రాసుకుంటూ ఎక్కడ రాసుకుంటూ రివైన్ తీర్చుకోవాలి. తనకి మెమరీ స్లోగా మొత్తం పోతుంది. పోయే లోపల అమ్మాయి ఎక్కడుంది తెలియదు ఇంకా ఆడియన్కి. క్లైమాక్స్ కి ముందు చెప్తాడు అమ్మాయి యాక్చువల్ చనిపోయిందని. ప్రీ క్లైమాక్స్ వరకు అసిన్ అన్న క్యారెక్టర్ చనిపోయిందని చెప్పడం. సో ఆ బ్యాక్ అండ్ అంటే ఏది ఎప్పుడు చెప్పాలి, ఏది దాచిపెట్టాలి, ఏది దానివల్ల ఏది అంటే కొన్నిసార్లు స్ట్రైట్ లైన్లో కథ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఈ ఫ్లాష్ బ్యాక్ కథలు ఎందుకు వచ్చాయి అంటే దాన్ని మేము మామూలుగా స్టోరీ డిస్కషన్స్లో మేము మాట్లాడుకున్నది భాషా ఫార్ములా అంటాం. భాషలు అంటే ఒక ఆటో డ్రైవరు అతను ఎక్కడికి వచ్చి బతుకుతున్నాడు రజనీకాంత్, ఒక ఆటో వాళ్ళ అని. బట్ అతనికి ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి వాడు ఒక భాష గ్యాంగ్స్టర్, ఆ జీవితాన్ని వదిలేసి అతను ఒక ఆటో వాడిలో సెటిల్ అయిపోయాడు. అది దాన్ని వద్దనుకున్నాడు. అవునా ఏంటని ఓపెన్ చేస్తే ఇది అతను ఒక గ్యాంగ్స్టర్, అది భాషా ఫార్ములా అయిపోయింది. అది ఒక ఇంద్ర సేమ్ భాషా ఫార్ములా, ఒక సోమసింహారెడ్డి సేమ్ భాషా ఫార్ములా. సో అది స్క్రీన్ ప్లే. నీకు స్ట్రైట్ గా చెప్పాలంటే ఏంటి కదా, గ్యాంగ్స్టర్ నుంచే స్టార్ట్ చేయాలి. చేసి గ్యాంగ్స్టర్ గా వాడి లైఫ్ వచ్చి 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 తన ఎట్ వన్ పాయింట్ వద్దనుకొని ఆటో అలాగా మారి వెళుతూ వెళుతూ ఉంటే మళ్ళీ ఈ లైఫ్లోకి మళ్ళీ ఎవడో వచ్చి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ బ్యాక్. ఇది స్ట్రైట్ గా చెప్తే అంటే 1 to 10 అనుకుంటే కదా, 1 to 10 చెప్పాలి కదా అంటే ఇలా చెప్పాలి కదా, దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. ఎందుకని ఒక ఆటో వాడిని చూసి ఎవడో భయపడుతున్నాడు, ఒక సమరసింహారెడ్డి అతన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్పీ, అయ్యా మీరు ఎక్కున్నారా, వెళ్ళిపో అంటున్నాడు. ఏంటి వెనకాలేదో ఉంది, ఎందుకు ఒక పెద్ద పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ దండం పెడుతున్నాడు బాలకృష్ణకి, అతను వెనకాల ఏమై ఉంటాడు ఇతను, ఎక్సైట్మెంట్ బిల్డ్ చేస్తూ అక్కడ చెప్పడం. అంటే ఫస్ట్ 6, 7, 8, 9, 10 అని చెప్పి 8, 9 వరకు చెప్పి 10 బ్యాలెన్స్ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి 1, 2, 3, 4, 5 చెప్పి మళ్ళీ 10కి రావడం. ఇంకొన్ని ఉంటాయి 6 చెప్పి 2 చెప్పి 7, 1 మళ్ళీ 8 3 బ్యాక్ అండ్ ఫోర్త్ గజని. సో కొన్నిసార్లు స్ట్రైట్ గా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆడియన్ హుక్ చేయడమే అందులో ఇంట్రెస్ట్. ఆడియన్ మనం గ్రాప్ చేసి మా గ్రిప్ లో పెట్టుకోవాలి అంటే ఎలా చెప్తే కరెక్ట్, అది స్క్రీన్ ప్లే. స్ట్రైట్ లో చెప్తే కాదు, అది ఒక పేజ్ మీద రాసుకుని ఫస్ట్ కథ రాసుకుంటాం. కథ రాసుకున్నప్పుడు మనం ఆటో వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేయం, స్ట్రైట్ లైన్లోనే రాసుకోవాలి కథ. ఒక బాంబేలో పెద్ద డాన్ కింద ఎదిగి ఎక్కడి నుంచో వచ్చి ఎదిగిన వాడు తను జరిగిన పర్సనల్ లాస్ వల్ల ఆ జీవితం వద్దనుకొని ఒక ఆటోగా మారి వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న సమస్యలు అన్ని అతను గతం లైఫ్ పాస్ట్ లైఫ్ని పక్కన పెట్టి ఒక ఆర్డినరీ మీద బతుకుతున్నాడు. మళ్ళీ వాళ్ళు చిక్కెలిగితే మళ్ళీ అతనిలో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ బయటకు వచ్చి మళ్ళీ ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి నార్మల్ బతికాడు. ఏదో స్ట్రైట్ లైన్ రాసుకుంటాం, కానీ ఇలా చెప్తే సినిమా మాట ఫ్లాప్. సో కాబట్టి ఆటో నుంచే స్టార్ట్ చేద్దాం, స్లోగా బిల్డ్ చేద్దాం. వీడికి ఏదో ఉంది వెనకాల, ఏదో ఉంది సెకండ్ హాఫ్. అది
సో మీరు పర్సనలీ ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అఫ్ కోర్స్ మీరు స్టోరీ మీద డిపెండ్ అయ్యే స్క్రీన్ ప్లే ఉంటుంది అంటారు, బట్ స్క్రీన్ ప్లే ఏ కైండ్ లో ఉంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? ఆర్ మేబీ కథ డిమాండ్ చేస్తుంది. అంతేనా? కొన్ని స్ట్రైట్ లైన్ లో చెప్తేనే బాగుంటుంది, కొన్ని దాచిపెట్టి చెప్తేనే బాగుంటుంది. కథ బట్టి ఉంటది, ఓకే. ఇది ఫిక్స్ అవ్వకూడదు. ఇది మనం చెప్తున్నప్పుడు అవతల ఆడియన్స్ కి, మన ఫ్రెండ్స్ కి, సో మనము సగంలో స్టార్ట్ చేసామనుకో వాడు ఇంట్రెస్ట్ ముందుకు వస్తాడు. అవునా, ఎందుకు 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 క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాడు. ఎన్ని క్వశ్చన్లు రేజ్ అయితే స్క్రిప్ట్ అంత బాగున్నట్టు. ఓకే. వాడు దుబ్బేస్తుంటాడు, ఆ తర్వాత చెప్పాను ఎందుకు ఇలా చేశాడు. అది స్టోరీ బట్టి ఉంటుంది. కొన్ని స్ట్రైట్ లైన్ లో చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు లెట్స్ నేను మొన్న మధ్యన ఓ ఫిలిం చూసా, అరవింద్ స్వామి అండ్ కార్తీ, సత్యం సుందరం, కరెక్ట్. అది చూసా. అది స్ట్రైట్ లైన్ లో చెప్తేనే అందంగా ఉంటుంది. ఓకే. అది ఒక అరవింద్ స్వామి పెళ్లికి వచ్చాడు, వాడు కలిశాడు, కలిసి వాడు బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాడు, నాకు వీడు తెలియదే, తెలియదంటే వాడు ఏమన్నా హట్ అవుతాడేమో. బ్యూటిఫుల్ ఫిలిం. అది స్ట్రైట్ లైన్ లో చెప్తాడు, ఆ స్ట్రైట్ లైన్ చెప్తేనే బాగుంటది. దానికి ఫ్లాష్ బ్యాక్ అడ్మిరేషన్ పెడితే గాన్ ఫ్లాప్ సినిమా. అదే స్క్రీన్ ప్లే. ఏది స్ట్రైట్ లైన్ లో చెప్పాలి. అంటే దీన్ని ఏమంటామంటే మేము లీనియర్ ప్రోగ్రెషన్ అంటాం, నాన్ లీనియర్. లీనియర్ అంటే 1 to 10, నాన్ లీనియర్ అంటే 6 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం. అది స్క్రీన్ ప్లే. సో మీరు పర్సనలీ అడ్మైర్ చేసే పర్సన్ సార్, అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ ఆర్ మేబీ స్టోరీ రైటింగ్ లో కానీ, డైలాగ్స్ రైటింగ్ లో? నన్ను నేనే అడ్మైర్ చేసుకుంటా. ఓకే. నన్ను నేనే తిట్టుకుంటా. అలానే ఇంకులు చేయడం కదా. అంటే నేను ఎక్కువ, నాకు చాలా మంది ఎస్పెషల్లీ నాకు రాజు హీరాని నాకు బాగా ఇష్టం. ఎక్స్ట్రాడినరీ అతని రైటింగ్స్. ఒక్కొక్క సినిమాకి 4 years తీసుకుంటాడు గ్యాప్. చాలా జాగ్రత్తగా రాసుకొని బ్యూటిఫుల్ గా. అలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉన్నారు ఇండియాలో, మన చుట్టూనే. అలాగే మన త్రివిక్రమ్ నాకు మంచి ఫ్రెండ్, ప్లస్ ఐ లైక్ హిజ్ రైటింగ్. డైలాగ్స్ తన డైలాగ్స్ లో ఏంటంటే నేను ఎక్కువ కామెడీ ఇష్టపడతాను. తన కామెడీతో పాటు థాట్ ప్రొవోకింగ్ గా ఆలోచింపజేసే విధంగా చెప్పాలని ట్రై చేస్తాడు, చెప్తాడు కూడా. అవి వాడికి ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నావన్నీ మీమ్స్ కి పనికొస్తాయేమో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు ఇలాంటివన్నీ. తర్వాత రియల్ లైఫ్ కి కూడా చాలా బాగా అసలు. అంటే అఫ్ కోర్స్ మీరు అది కామెడీ, తన లైన్స్ లో తన డైలాగ్స్ లో ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ అన్నది అది ఒక డెప్త్ ఉంటుంది. నేను ఆ డెప్త్ నేను కూడా తనలాగా ఆ డెప్త్ కి వెళ్ళి నేను రాస్తే బాగుంటుంది అనుకుంటాను. కాదు, అది నా స్టైల్ కాదు. అలానే బలవంతంగా అడాప్ట్ చేసుకోను. బట్ డెప్త్ గా రైటర్ అప్పుడప్పుడు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో రవితేజ్ సినిమా, అందులో నేను ఒక డైలాగ్ రాశాను. బట్ అది ఎక్కువ పాపలు రావలేదు, ఎందుకంటే సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. మగవాళ్ళకి లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు ఉంటది, ఎందుకంటే భగీరథలో గుర్తుందంటే అయితే నే అక్కడ సక్సెస్ అయినట్టే గుర్తుంది. ఖాళీగా ఉన్నా చేయబెట్టినప్పుడు గుండె ధైర్యం చెబుతుందని అని రాశా. అది గుర్తులేదు అనుకున్నాను, గుర్తించామంటే అదే కనెక్ట్ చేసుకోగలుగుతాం కదా. కరెక్ట్. సో అందుకని లెఫ్ట్ సైడ్ పాకెట్ ఎందుకు పెడతారు అంటే, అది ఖాళీగా ఉన్నా చేయబెట్టినప్పుడు గుండె ధైర్యం చెప్పొద్దు మనకి అని. అది నేను త్రికరమైన రాయగలింది, ఎట్లా రాయలేనా అని కొంచెం ఈగోకు పోయి రాసిన ఇది. బట్ ఐఎమ్ గ్లాడ్. అలాంటివి ఎన్నో ఉన్నాయి, బట్ నేను అది గుర్తు పెట్టుకోను. బట్ మీరు పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటారు అయితే కొంచెం. ఎలాగా అంటే ఇలాంటివి కూడా ఐ కెన్ డూ వెల్ అని సిచ్యువేషన్ ఉంటే నేను డెఫినెట్ గా రాయగలను. ఆ సిచ్యువేషన్ ఉండింది అందులో. అలాగా చాలా సినిమాలో కూడా. అయితే అది నా బ్యాడ్ లక్ ఏంటంటే నా కామెడీ ఈ డైలాగ్స్ ఎక్కువ డామినేట్ చేసాయి.
ఓకే. ప్రతి దాంట్లో డెప్త్ డైలాగ్స్ ఉంటాయి. చాలా వాటి రాశాను నేను. ఈవెన్ ఇఫ్ యూ సీ బలుపు, అందులో డెప్త్ ఉన్న డైలాగ్స్, వన్ లైనర్స్ ఎన్నో రాశా. అవి గుర్తుండవు. సార్ ఎక్కడి నుండి మిమ్మల్ని ఎడగోరమంటాం, మీరు రాదు, మేము ఇక్కడే ఉంటారు, ఇవే గుర్తుంటాయి. బట్ అంటే ఎక్కడి నుండి వస్తాయి సార్ ఆ వన్ లైనర్స్? అయితే లిటరలీ రోజు మనకు రెగ్యులర్ లైఫ్ లో ప్రతి చోట యూజ్ అవుతాయి. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నా ఆ రెఫరెన్సెస్ యూజ్ చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నాము. అలాగా గుడ్ అంటే అయిపోయింది. బట్ శ్రీకాంత్ రాసినంత డెప్త్ అయితే రాయలేను. అంటే అవి రాసినా అవి ప్రాచుర్యంలోకి రాలేదు. ఏదో ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో అభాగ్యులు గుర్తుపెట్టుకున్నారు, ఇద్దరు ముగ్గురు తప్ప. ఇది పెద్ద కోట్ చేసి అంత ఇదిగా అంత పాపులర్ అవ్వలేదు. అందుకని నేను సర్లే ఎట్నా కామెడీ రాసుకుంటే బెటర్ ఏమో. ఈవెన్ వాల్తేరు వీరల్లో కూడా ఎన్నో లైన్స్ ఉంటాయి డెప్త్ ఉన్నవి, బట్ అవి ఎక్కువ పాపులర్ అవ్వలేదు. దాంట్లో ఆయన కామెడీ లైన్స్ అంటే నన్ను చూడగానే ఫస్ట్ ఇతను కామెడీ రైటరు అన్న బ్రాండ్ వేసారు. ఓకే ఫైన్, బాగానే ఉంది ఇది కూడా అని. ఓకే, మళ్ళీ దాని నుండి కొంచెం బయటకు వచ్చేదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి అని. ఎందుకంటే ఈ మధ్య అందరూ మేబీ మీ జనరేషన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది మన స్టోరీస్ మీద. ఎక్కువగా మన లోకల్ ఫ్లేవర్ ని పట్టుకొని చేస్తున్న మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా అవ్వచ్చు, ఇప్పుడు పుష్ప కూడా అఫ్ కోర్స్ ఇట్స్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా అనుకున్నా కూడా అక్కడ ఒక ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో, అక్కడ ఆ రీజన్ లో స్టార్ట్ అవుతుంది. అంటే లోకల్ ఫ్లేవర్ అనేది సినిమా మొత్తంలో కనిపిస్తుంది. అలాంటి మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. సో మీరు అలా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలి జానరా అంటే ఇప్పుడు ఈ సామెత ఉంది కదా, పులిని చూసి ఎప్పుడు నక్కవాత పెట్టుకోకూడదు. అది బాగుందని ఇప్పుడు నాకు ఆర్గానిక్ గా మనకు రావాలి, ఏదైనా ఆర్గానిక్ గా ఉండాలి. ఆర్గానిక్ ఈజ్ హెల్తీ. దాంట్లో యూరియా వేసి ఎరువులు వేసి పర్వతం హైబ్రిడ్ చేసి ఏవో చేస్తే అది ఏదో తయారవుద్ది. ఆర్గానిక్ గా రావాలి అంటే మనలోంచి పుట్టాలి. అది బాగుందని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన పేరు తిట్టుకుంటాడు ఇప్పుడు నన్ను. మేము ఒక కథ తయారు చేసేయడానికి వెళ్తాం, కూర్చుంటాం ఆయనతో. నేను బాగుందా పోనా, అదిరిపోయింది, సూపర్ ఫెంటాస్టిక్, యశ్వంత్ వెళ్ళిపోతాం షూటింగ్కి, పెద్ద హీరో ఇది. ఈ లోపల ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఓ బాహుబలి. అవగానే నెక్స్ట్ డే హెల్త్ డిస్కషన్కి. ఇప్పుడు ఇందులో కూడా బ్యాక్ స్టాబింగ్, వాళ్ళ మేనమ్మ బ్యాక్ స్టాబింగ్ చేస్తే బాగుంటుంది అంటావా? బాహుబలి వచ్చింది కదా సార్, అందుకే అది ఇంటూ తీసుకురాదన్నా. ఓకే అలాగే సార్, మళ్ళీ అది చేస్తుంటాం ఎలా తీసుకురావాలి. ఈ లోపల ఇంకో సినిమా అవుతుంది పుష్ప. ఇందులో వాడు ఎర్రచందనం ఆ దొంగత చేసేవాడు అయితే ఎలా ఉంటుంది హీరో సార్, వచ్చింది కదా సార్ పుష్ప. అదే చూస్తున్నారు ఇప్పుడు. ఏ ఫ్రైడే సినిమా రిలీజ్ హిట్ అయితే ఆ ఎలిమెంట్లు అందరూ పెట్టమంటాడు ఆ ప్రొడ్యూసర్. సార్ ఇలా అన్ని ఎలిమెంట్లు పెట్టుకుంటా పోతే అది కిచిడి అవుతుంది సార్ సినిమా వాళ్ళు. లేదమ్మా అదే చూస్తారమ్మా అంటాడు. అలాగా మన నుంచి మనకి మన ఓన్ సిగ్నేచర్ ఉండాలి. బట్ సార్ కొంతమంది అంటే ప్రొడ్యూసర్ బాగుంది కదా అని హిట్ అయిందని మనం వాతలు పెట్టుకోకూడదు. ఓకే సార్, అంటే మీరు వర్క్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ఎక్కువగా క్రియేటివ్ నాలెడ్జ్ అంటే క్రియేటివ్ ఐడియాస్ ఉంటే బెటరా, లేదంటే అసలు కథతో సంబంధం లేకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే బెటర్? ఉండాలి, 100% ప్రొడ్యూసర్ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాడు ఇంక్లూడింగ్ లైట్ మ్యాన్, వాడు సినిమా మీద ప్యాషన్తోనే వస్తాడు. ఇదే పని వాడు ఊళ్ళో చేసుకుంటే దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. వాడు ఇదే చాకరీ, ఇదే లేబర్, లైట్లు మూసి ట్రాలీ వేసి కెమెరా తోసి కెమెరా అసిస్టెంట్లు, ఎనీ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్. ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ రియల్ ఎస్టేట్ ఏ కోకాపేటో ఒక 10 years బ్యాక్ పెట్టుంటే ఈ పాటికి వాడు మల్టీ బిలియన్ అయి ఉన్నాడు పాపం. ఆ ప్యాషన్ అతను ఇక్కడ లాగింది. సో కాబట్టి ఆ ప్యాషన్తో వచ్చినప్పుడు కథ వినకుండా అతను సజెషన్లు చెప్పకుండా అతను ఎందుకుంటాడు? కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చే పర్పస్ వేరు. ఇక్కడ మంచి మంచి అమ్మాయిలు దొరుకుతారంట కదా, మనం సినిమా తీస్తే మనం 10 మంది అమ్మాయిలను పెట్టేసుకుని వాళ్ళతో జల్సా చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, హీరోలు పరిచయం అవుతారు, మోడల్స్ పరిచయం అవుతారు, మనం ఒక ప్లే బాయ్ లాగా ఈ పర్పస్తో వచ్చేవాడు కొంతమంది ఉంటారు.
బట్ వాళ్ళు ఓన్లీ వన్ ఫిలిం వండర్ అంతే, అలా డిసపేరాడు. ఓకే. అలా కాదు చెప్పేది, రెగ్యులర్ ప్రొడ్యూసర్ చెప్తారు. రెగ్యులర్ ప్రొడ్యూసర్ అనేవాడికి ఆ ప్యాషన్ ఉండాలి. అప్పుడే వాడు రూపాయి పెట్ట దగ్గర 10 రూపాయలు కూడా పెడతాడు, కన్విన్స్ అయితే. అలా ఇప్పుడు నాకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది చిరుత. చిరుత వచ్చిన తర్వాత చిరుత మొత్తం కలిపి 20 crores కలెక్ట్ చేసింది. ఓకే, 20 crores ఫస్ట్ ఫిలిం. తర్వాత మగధీర. ఓకే, మగధీర 20 crores సినిమా అయిందని, ఇతని పొటెన్షియల్ 20 crores అనమాట అనుకొని రాజమౌళి సరే సినిమా తీస్తానన్నాడు. అడిగాడు మగధీర ఎంత బడ్జెట్ అంటే ఒక 40 to 50 crores అవుతాం సార్ అన్నాడు. ఇది గుండె ఆగిపోయి, ఇదేంటే మరి లాస్ట్ సినిమా ఓన్లీ 20 crores సార్, మనం పెంచాలి, ఈ కథ చేయాలంటే ఇంతే అవుతుంది. ఇప్పుడు దాన్ని లిమిటేషన్ 20A అని మీరు పెట్టుకోకూడదు. 50 చేస్తే 70 కలెక్ట్ చేయొచ్చాము. సో అలాగే బార్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఉండాలంటే ఎన్ని ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూసర్గా. 20 crores మ్యాక్సిమం మొత్తం తిప్పి కలెక్ట్ చేస్తే, సో 20 కన్నా ₹1 ఎక్స్ట్రా పెట్టినా పోతుంది, అది మార్కెట్ అంతే అని అనుకుంటే, అరవింద్ గారు 50 crores పెట్టి తీస్తే 100 crores కలెక్ట్ చేసేదా? మరి అతని పొటెన్షియాలిటీ అంతేగా, 20ఏగా. దానికి ప్యాషన్, ఆ 20 + 30 ఎక్స్ట్రా పెట్టాడు ఆయన, 50 crores అయింది, 100 crores కలెక్ట్ చేసింది. 50 పెట్టాలని ఆ 30 crores ప్యాషన్ పెట్టించింది. సో ప్రొడ్యూసర్ నోడు ఓన్లీ డబ్బులు పెట్టి కాదు, ఆ ప్యాషన్ ఉన్నప్పుడే హీల్ అండర్స్టాండ్ ద సినిమా, నాట్ నెంబర్స్. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ వర్క్ అవ్వవు, ఓన్లీ 10%. అలా అని మనము ఆ ఫార్ములా అడాప్ట్ చేసుకుంటే యూ కెన్ నెవర్ మేక్ బిగ్గర్ ఫిల్మ్స్. అది అంటే మీ ఐడియాలజీ ప్రకారం మిమ్మల్ని చూస్తుంటే మంచి ఒకే సినిమాలు చేసుకుంటున్నా హ్యాపీగా, కామెడీ ఎక్కువగా మీరు చేస్తున్నప్పటికీ పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే, పొలిటికల్ ఇంక్లైనేషన్ చూస్తే కనుక మీకు జగన్ గారు అంటే, ఎక్స్ ఏపీ సీఎం జగన్ గారు అంటే ఇష్టము అని విన్నాము. సో అసోసియేషన్ ఆర్ మేబీ ఆ ఇష్టం అంటే మీకు అంటే జగన్ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన చూడలేదు, ఇలాగా కలవలేదు. నా అఫిలియేషన్ ఈజ్ నాట్ విత్ జగన్ ఆర్ పార్టీ. అఫిలియేషన్ అంటే మా ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఉంది. మా తాతగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫర్ బోత్ ది స్టేట్స్, ఈ వాజ్ గవర్నర్ 3 రాష్ట్రాలకి, మహారాష్ట్ర, సిక్కిం, పాండిచ్చేరి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, స్పీకర్. అది పొలిటికల్ ఫ్యామిలీ. 15 years ఆయన ఎమ్మెల్యే రిప్రజెంటెడ్. తర్వాత 10 years మా బాబాయ్. ఆ ఊరు ఏదైతే ఉందో మా కాన్స్టిట్యున్సీ బాపట్ల, అది నా ఇంట్రెస్ట్. మా బాబాయ్ ఆయన ఉన్నాడు వైసీపీలో. సో మరి వేరే కాన్స్టిట్యున్సీలో ఆయన ఏం డెవలప్ చేశారు ఆయన. బట్ మా ఊరు మీరు ఇప్పుడు చూస్తే, ఇక్కడ పడుకొని అర్ధరాత్రి జూబ్లీస్లో కార్లో పడుకొని రేపు రాత్రి అక్కడ లేస్తే జూబ్లీస్లోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది మా ఊరు వరకు. ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ హీ డిడ్. దానికి కారణం జగన్ లేకపోతే మా బాబాయ్ పర్సనల్ ఇంట్రెస్టా, ఐ డోంట్ నో. బట్ జగన్ గారు డిడ్ లాట్ ఆఫ్ గుడ్ టు మై. నాకు నా ఊరంటే నాకు ఇంట్రెస్ట్, నాకు ప్రేమ. బ్యూటిఫుల్ రోడ్స్, స్కూల్స్, అన్బిలీవబుల్ స్కూల్స్, ఫెసిలిటీస్. అందుకని నేను ప్రతిసారి నేను ఏ స్కూల్ చూసినా దాని ముందు సెల్ఫీ తీసి పోస్ట్ చేసి థ్యాంక్ యూ సీఎం సార్. సీఎం, ఆ సీఎం అది చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చేసినా ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ద సేమ్ వే. అయితే ఏమైందంటే మా బాబాయి ఎందుకు ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అరే నేను వెళ్తున్నాను ప్రమాణ స్వీకారానికి, నువ్వు రా అంటే నాకేందో, నాకు అవసరం లేదు. లేదురా జగన్ కల్పిస్తా, అక్కర్లేదు నాకు, నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు ప్రమాణ స్వీకారానికి, వెళ్ళలేదు. మై ఇంట్రెస్ట్ ఈజ్ మై హోమ్ టౌన్. దానికి ఏం చేశాడు ఆయన? చేశాడు, రోడ్లు బాగా వేశారు,
స్కూల్స్ చేశారు, హాస్పిటల్ డెవలప్ చేశారు, లాడ్ ఆఫ్ గుడ్. అండ్ ఎవ్రీ టైం నేను ట్వీట్లు చూడండి ఇప్పటికే ఉన్నాను, నేను ఏవి తీయలేదు. అండ్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ ఓకే వైఎస్ జగన్, థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరై ఉన్నా నేను వాళ్ళని ట్యాగ్ చేసి ఉంటాను. బియాండ్ దట్, అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, బియాండ్ మా బార్డర్, మా ఊరు దాటితే నో పాలిటిక్స్, నేను ఇంకే పొలిటీషియన్, మా ఇంట్రెస్ట్ మా ఊరు. నేను ఓన్గా ఎన్నో ఊళ్ళల్లో నేను సొంతగా బోర్లు వేయించా, వాటర్ రోడ్లు వేయించా, గవర్నమెంట్ వేయించలేదు, నా డబ్బులతో వేయించా రోడ్లు. సో వాటర్ ఫెసిలిటీస్ లేక ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ సమ్మర్లో నేను చాలా ఖర్చు పెడతా మా ఊరి కోసం, వాటర్ కోసం. ఎస్పెషల్లీ వాటర్ కూడా లేని ఊళ్ళు ఉండకూడదు, తాగే నీరు చెప్పేది అన్నది. ప్రతి ఊళ్ళో నేను ఒక బోర్ ఉంటుంది, ఒక కుళాయి ఉంటుంది ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, మా కాన్స్టిట్యున్సీ. అది నా ఇంట్రెస్ట్, నాట్ పాలిటిక్స్. నాట్ బియాండ్. ఇంకా ఊరు దాటితే అసలు నేను రాజకీయం గురించి అసలు మాట్లాడను. నన్ను మొన్న ఏదో ఫంక్షన్ లో కలిసి నన్ను కళ్యాణి అడిగాడు. కళ్యాణి నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంతకుముందు కూడా పిఆర్పి ఉన్నప్పుడు కూడా మా బాబాయ్ ఆయన కంటెస్ట్ చేశాడు ఇండిపెండెంట్ గా. 2009 ఇండిపెండెంట్, అప్పటికి పార్టీ కూడా పెట్టలేదు వైఎస్ఆర్సీపీ. 2012లో పెట్టినట్టున్నాడు ఆయన. 9లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా క్యాంపెయిన్కి వస్తుంటే నేను కళ్యాణ్ పూజ రావద్దని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ 25 years నుంచి 25 years తర్వాత మళ్ళీ మా బాబాయ్ ఎంటర్ అవుతున్నాడు. మా గ్రాండ్ ఫాదర్ తర్వాత మా ఫాదర్ బ్రదర్ కంటెస్ట్ చేస్తున్నాడు. రావద్దంటే రాలేదు, క్యాంపెయిన్కి రాలేదు కళ్యాణ్. నా మాటకు గౌరవ ఇచ్చి రాకుండా వెళ్ళిపోయాడు అట్నుంచి. అలాగా 2014లో కూడా 2014 వైఎస్ఆర్సీపీకి కంటెస్ట్ చేశాడు. టీడీపీ కంటెస్ట్ చేసినా నేను క్యాంపెయిన్ చేసి ఉండేవాడిని. పిఆర్పీకి చేస్తున్నా నేను యాక్చువల్గా 2009లో మా బాబాయ్ రఘుపతి గారు ఇండిపెండెంట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ ఎందుకు పిఆర్పీ కంటెస్ట్ చేయి, నేను చిరంజీవి గారితో వెళ్ళి మాట్లాడతాను, నాకు అప్పటికే ఆయన బాగా క్లోజ్, అందరవాడు సినిమా చేసాం, ప్లస్ కళ్యాణ్ నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పా. గెలిచిన తర్వాత వెళ్తారు అక్కడికి. ఇండిపెండెంట్ గా ఉంటే మనకి న్యూట్రల్ ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు ఓట్లు, ఒక సైడ్ తీసుకోకుండా. మా తాతగారికి ఉన్న గుడ్ విల్ వల్ల వేసేవాళ్ళు ఉంటారు అని ఆయన నుంచి ఇండిపెండెంట్ గా 3000 ఓట్లతో ఓడిపోయాడు ఇండిపెండెంట్ గా. ఏది రాజశేఖర రెడ్డి గారి వేవ్ లో, చిరంజీవి గారి వేవ్ లో కొత్తగా పార్టీ పెట్టారు కదా. అలాగా మా బాబా ఏ పార్టీలో ఎట్ని సపోర్ట్ చేస్తా. నేను పాలిటిక్స్ లో ఉంది ఆయన ఒకడే. నేను ఇన్ఫాక్ట్ జనసేన కూడా ఎట్ని వెళ్ళమని చెప్పా ఆయనకి, వద్దులేరా అన్నాడు. సరే నీ ఇష్టం బాబు, ఎందుకంటే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడని. సో మొన్న ఒక పార్టీ ఒక సినిమా ఓపెనింగ్ లో కలిసినప్పుడు కళ్యాణ్ అడిగాడు నన్ను, నువ్వేంటి నువ్వు జగన్ సపోర్ట్ చేస్తున్నావు అని. జగన్ నా గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఖండించలేదు అని అంటే, నా ఇంట్రెస్ట్ జగన్ కాదు, నా ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి కాదు, పార్టీ కాదు, నా ఇంట్రెస్ట్ నా ఊరు. నీకు కూడా తెలుసు 2 సార్లు క్యాంపెయిన్ వస్తుంటే నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఆ నేమ్ ఉంది, గుడ్ విల్ ఉంది. వాడు బాపట్ల ఈ రేంజ్ డెవలప్ అయిందంటే సగంకారం మా తాతగారు, తర్వాత ఇప్పుడు ఈయన మా బాబాయ్, అంతే. బియాండ్ దట్ ఊరు దాటితే నేను అసలు రాజకీయం నాకు సంబంధం లేదు. కళ్యాణ్ నువ్వు పిలి చెప్తే వచ్చేస్తా రేపు అన్నాను నేను. దిస్ వాజ్ 3 years బ్యాక్, ఇప్పుడు కాదు, 3 years బ్యాక్ చెప్పా. ఇక నా అవసరం అని చెప్పి వచ్చేస్తా, నా వాళ్ళ కోసం నేను వెళ్తా ఎంత దూరం అన్నా. ఏంటి యు ఆర్ మై ఫ్రెండ్, ఈయన అవసరం ఉందో చెప్పు, రేపు రమ్మంటే వచ్చేస్తా అన్న. నవ్వేసి వెళ్ళిపోయాడు. పిలుస్తా అని వెళ్ళిపోయాడు. సో అంత క్లోజ్ ఫ్రెండ్, అంత మంచి ఫ్రెండ్, అండ్ మీరు ఆయనతో వర్క్ చేయడానికి ఫిల్మ్స్ వైస్ అతనే చేయట్లేదు, చేయట్లేదు. తన ఇంట్రెస్ట్ వేరు,
ఫ్రమ్ ద బిగినింగ్ తను బలవంతంగా తోయబడ్డాడు సినిమాల్లోకి. ఓకే. తన డ్యాన్స్ చేయమంటే చేసేవాడు కాదు, తన ఇంట్రెస్ట్ లేదు. స్లోగా ఏంటంటే తన స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ చేయొచ్చు కదా అని, సరే చెయ్యాలి, ఇప్పుడు ఎలా ఖాళీగా ఉన్నాను, ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంది. చిరంజీవి గారేమో వెళ్ళి వీళ్ళ ఇలా పంపిస్తుండేవాడు కళ్యాణ్ని. తిన బలవంతంగా వెళ్ళేవాడు, ఆఫీసులో వెయిట్ చేసేవాడు, గంటలు వెయిట్ చేయించేవాళ్ళు కావాలని. 1-2 గంటలు వెయిట్ చేసిన ఆఫీసులో కూడా నాకు తెలుసు. అంటే తను చెప్పినవే 2 hours. చిరంజీవి గారు తమ్ముడు వచ్చాడు సార్, బయట వెయిట్ చేస్తాడు, నా చేయని, ఏదో ఆయన పంపించాడు, మనం కలపోతే ఫీల్ అవుతాడు అనుకున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్. ఆ తర్వాత తనకంటూ ఒక స్టైల్, ఓకే ఇంకా మనం సినిమా చేయాలి తప్పదు అనుకున్నప్పుడు, బిగినింగ్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చేసి ఫ్లాప్ అయిపోయింది కదా, లేదు ఇది కరెక్ట్ కాదు అని స్లోగా తను దేంట్లో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలడు, ఏ కైండ్ ఆఫ్ సినిమా, ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, స్లోగా ఆ దారి ఎంచుకొని అక్కడి నుంచి పవర్ స్టార్ అయ్యాడు. సో తను ఏది కంఫర్ట్ కాకపోతే ఏది చేయడు, తన చేత చేయించడం ఎవ్వడి వల్ల కాదు, దేవుడి వల్ల కూడా కాదు. తన కంఫర్ట్ కాకపోతే, తను కంఫర్టబుల్ ఫీల్ అయితే అని చెప్తాడు. ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్ కూడా చూస్తే తన ఓన్ ఫ్రీ స్టైల్ ఏదో పిచ్చి పిచ్చి చేస్తాడు, గెంతుంటాడు తప్ప కొరియోగ్రాఫర్ సార్ అంతా చూస్తాడు, ఓకే రెడీ టేక్ అంటాడు, అది చేస్తాడు, అది చేయడు. తనకి ఏదొచ్చి అది గెంతి, సార్ ఏంటి సార్ వద్దమ్మా, అది నేను చేస్తే బాగుండదు, అది మా అన్నయ్య చేస్తే బాగుంటుంది, చరణ్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటాడు తప్ప తను కంఫర్టబుల్గా కానిది తను ఏది చేయడు, ఎవరు చేయించలేరు కూడా. అది పాలిటిక్స్ అయినా, సినిమా అయినా, కథ అయినా, క్యారెక్టర్ అయినా. నేను బాలు సినిమా రాశా, నేను చాలా కష్టపడి ఒక్క పంచ్ లైన్ రాయాలి కళ్యాణ్కి ఎలానా అని ఎట్టిన ఒకటి రాశా. ఇది క్యారెక్టర్ చెప్పనంటాడు, ఇప్పుడు ఎలాగా, అది సాయంత్రం నైట్ షూటింగ్, అది వెళ్ళా, కళ్యాణ్ ఒక లైన్ రాశాను, చెప్పు ఏంటి నువ్వు క్యారెక్టర్ చెప్పవు, నువ్వెందుకు ఫిక్స్ అవుతావే, ఎట్టు చెప్పు అన్నాడు. మరి అది నువ్వు చెప్తానని నాకు ప్రామిస్ చేయను, నువ్వు ఫస్ట్ ఏంటి చెప్పు డైలాగ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యొద్దు, ఫ్రెండ్షిప్ని వాడుకోవద్దు, చెప్పు డైలాగ్ అని చెప్పు అంటే అవతల గన్ పెడతాడు, గన్ పెడితే అంటాడు, గనిని చంపడానికి కావాల్సిన గన్ కాదురా గుండె అని చెప్పాలి నువ్వు అన్న. బాగుందిగా చెప్తాను టక్కని నచ్చింది. గనిని చంపడానికి ఆ క్యారెక్టర్ పేరు గని, బాలులో గనిని చంపడానికి కావాల్సింది గన్ కాదు, గుండె ఉండాలి అని చెప్పాలి అంది. అది గ్యారంటీ చెప్పడానికి ఫిక్స్ అయ్యా. అంటే పంచ్ లైన్స్ తన పెద్ద అలాంటి హీరోయిక్ లైన్స్ చెప్పడు. మీరు చూస్తే ఇప్పుడు అదర్ హీరోస్ చెప్పే, నేను ఒకసారి ఇది వేస్తే అది చేస్తే ఇది చేస్తే చెప్పాను, నేను కంఫర్టబుల్ ఉంటే చెప్పు అంత. అంటే తను కన్విన్స్ అయితే కానీ డెలివరీ చేయడు, అందుకని చెప్పడేమో అనుకున్నాను. బాగుంది కదా చెప్తాను కమాండ్ అని, కర్ణ ఎప్పుడు అన్నాడు, అలా కన్నా అన్నాడు కరుణాకరణ్, ఒక డన్ నా పెట్టండి డక్కని చెప్పేశాడు. అమ్మాయ్యా చాలు అమ్మ, నేను దాని గురించి పొద్దునుంచి సాయంత్రం ఆలోచించి చెప్తాగా, దీన్ని ఇప్పుడు ఎలా చెప్పించాలి, ఎమోషన్ ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, సింపుల్గా చెప్పేశాడు. తనకు నచ్చింది అది. నన్ను చంపడానికి కావాల్సిన గన్ కాదు, గుండె కావాలి, అది తన కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. సో తన ఫిలాసఫీకి దగ్గరగా ఉంది, అందుకని చెప్పాడు ఆయన. ఆ తర్వాత నాకు ఫస్ట్ డైరెక్షన్ ఆఫర్ ఇచ్చింది కళ్యాణే, ఫస్ట్ తనే ఇచ్చింది ఆఫర్. నువ్వు 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 ప్రొడ్యూస్ చేసుకో అన్నాడు. అంటే ప్రొడ్యూస్ అయినా అన్నాను, డైరెక్ట్ కూడా చేస్తావు చేసేయి అన్నాడు. సింపుల్, అతని దగ్గర పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. తను నచ్చితే ఎంత దూరం వెళ్తాడు, ఏదైనా చేస్తాడు నచ్చిన వాళ్ళ కోసం. నచ్చకపోతే అతను చేయించడం ఎవరి వల్ల కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు, అంత మొండి.
సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఓజీ పవన్ కళ్యాణ్ గారు. Yeah. ఎస్ సార్. అండ్ నీరజ కోన గారు జనరలీ చాలా మంది మీ కూతురేమో అని అనుకుంటూ ఉంటారు, చెల్లి కదా. సో తను కూడా షీఈ్ ఆల్సో డూయింగ్ అ ఫిల్మ్ కదా, సో దాని గురించి. తను బేసిక్ గా తను ఏమంటారు, మంచి క్రియేటివ్ పర్సన్. తను బొమ్మలు బాగా వేస్తుంది, ఫోటోలు చాలా బాగా తీస్తుంది. తనలో చాలా ఉన్నాయి కళలు. అండ్ మంచి పోయిటరీ రాస్తుంది. తన బుక్ రాసింది తెలుసా మీకు? దాని పేరు ఏదో ఉంది, వేవ్స్ అని ఒక ఇంగ్లీష్లో బుక్ రాసింది, రిలీజ్ చేసింది. మంచి పోయిటరీ. అలా తన నుంచి పుట్టిన తన కైండ్ ఆఫ్ తను ఇష్టపడే ఒక కథ, అది సిద్ధుకి బాగా నచ్చి తను అది ఆఫ్టర్ డీజే టిల్లు లాంటి సినిమా మాస్ ఎంటర్టైనర్ చేసిన తర్వాత ఆ ఛాన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇంట్రెస్టింగ్ సార్. తను కన్విన్స్ చేసింది కథతోటి. ఓకే, పర్ఫెక్ట్ సార్. సో మీరు రాసిన డైలాగ్స్ నుండి కొన్ని మీమ్స్ పుట్టాయి అండ్ మేము ఎవ్రీడే వాడుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని మీమ్స్ తీసుకొచ్చాను మీకోసము. సో ఇట్స్ సంథింగ్ కాల్డ్ ఎస్ మీమాలజీ. దాంట్లో డైలాగ్స్ నేను చెప్తాను, మీమ్స్ నేను చెప్తాను. మీరు ఎక్కడ మీరు పర్సనలీ కనెక్ట్ అవుతారో చెప్తే దట్ వుడ్ బి గ్రేట్. కనెక్ట్ అవుతానా? అంటే ఇప్పుడు డైలాగ్ ఉంది సార్, మీరు రాశారు, మేము దానికి అది వాడుకుంటాం. మేము ఆ డైలాగ్ మీరు పర్సనలీ మీరు వాడుకోవడం ఆర్ ఆ సిచ్యువేషన్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏదైనా ఆ సీన్ గుర్తు రావడము అలా ఏదైనా ఉంటే యూ కెన్ రీకాల్ సార్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? నాకా ప్రజెంట్ గా నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేయాలి, డేట్స్ ఉన్నాయి, కథ లేదు. కానీ షూటింగ్ స్టార్ట్ చేయకపోతే డేట్స్ వెళ్ళిపోతాయి. 1 వీక్ లో కథ స్క్రిప్ట్ అయిపోవాలి, షూటింగ్ స్టార్ట్ అయ్యి పెద్ద హీరో అన్నప్పుడు అనేది ఫీల్ అవుతాయి. ఏంటి మనకి ఇప్పుడు అతను నచ్చినట్టు రాయాలి, మనకు నచ్చింది రాయాలి అన్నప్పుడు ఇంకా అంతకన్నా బిగ్గర్ ఇష్యూ ఉండదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందని అనిపిస్తుంది. నైస్. ఏమిటండి మీరు మాట్లాడేది అని ఎప్పుడు అనిపిస్తుంది? అది ప్రతిసారి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అనిపించింది నువ్వు అంటుంటే. ఏమనిపించింది? అదే సేమ్ థింగ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే ఓకే. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్ అని ఎప్పుడు అది ప్రతి వాళ్ళలో ఉంటది. హీరో ముందు ఒకలాగా, హీరో లేనప్పుడు ఒకలాగా ఉంటారు చాలా మంది డైరెక్టర్స్. హీరో ముందు అది ఏం చెప్పి నాకు ఇష్టం ఉండదు, వాడు నా సంగతి తెలుసు, అదిరిపోయింది బాబు, ఫెంటాస్టిక్ బాబు, అది బాబు ఇది బాబు అనగా ఎలాగని ఏంటి అదిరిపోయిందంటే అంత చండాలండి సజెషన్ ఇస్తుంటే అది బాగాలేదని చెప్పాలి కదా. మీరు అది బాగుందంట ఫస్ట్ ఓకే అని ఇస్తే అయిపోద్ది, ఆ తర్వాత కన్విన్స్ చేసుకుందాం అంటే అప్పుడు నాకు ఈ డైలాగ్ అనిపిస్తుంది. అర ముందు ఒకలాగా అగ్నియాలా ఉండలేను, ఆన్ ద ఫేస్ సార్ అస్సలు బాగాలేదు సార్ అంట. అలా అనకూడదు, వాడు ఈగో హట్ అవుతుంది, అదిరిపోయింది ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని పక్కాలంగా. తర్వాత నెమ్మదిగా సార్ ఆలోచించాము, టీం అందరూ చెప్పాము, దానికి ఒక స్కెచ్ చేసి ఓ 3-4 అవునా చాలే వద్దులే తీసేయండి అమ్మాయి, దానికి ఒక 1 వీక్ బొక్క ఆన్ ది ఫేస్ చెప్పేస్తే అప్పుడే ఫటాఫట్ అయిపోతుంది. ఓకే, ఏ ఎదవలకి భయపడాల్సిన అవసరం లేదు, అది నా క్యారెక్టరే. ఓకే, అని ఎవరికి భయపడకూడదని అనుకుంటా. అది భయం అన్నది వీక్నెస్. ఓకే, మనిషికి ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఫియర్. ఓ ఫెయిల్యూర్ అంటే ఫియర్ తోటి, ఆ ఫియర్లోనే ఎక్కువ తప్పులు చేస్తాం భయంలో. కాబట్టి అది నేను నమ్మే ఫిలాసఫీ. ఓకే, గురుగారు అని గుండెల మీద తన్నావు కదా డైలాగ్. అదే అది నా దగ్గర చాలా మంది శిష్యులు అంటే నా దగ్గర పనిచేసి బయటికి వెళ్ళిన చాలా మంది ఉన్నారు, చాలా మంది డైరెక్టర్స్. వాళ్ళకు కొంతమంది చూసినప్పుడు అనిపిస్తుంటది. ఓకే, ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. అంటే జనరలీ మూవీ చూసినప్పుడు, ఆ సీన్స్ చూసినప్పుడు, డైలాగ్స్ చూసినప్పుడు మేము అన్ని డిఫరెన్షియేట్ చేసుకోము. హోల్సమ్ మూవీ ఎంటర్టైన్మెంట్ అది చూస్తాము, బట్ బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవడము ఫ్రమ్ ద బిగినింగ్, రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఎస్ సార్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.